గడిచిన వారంలో మన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 1. ఏముందండి తీసారా? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అన్నది వాక్యంలో మనకి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా సార్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 1. విన్న సంగతులు చాలా చక్కగా ఉంటాయి, గుర్తు చేసుకోవటానికి ఆసక్తి కలిగి ఉంటాం, కానీ జాగ్రత్త కలిగి ఉండం. జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే జాగ్రత్త అనే విషయం ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు చెప్పుకుంటాం? ఏ విషయాల్లోనైతే మనం అజాగ్రత్తగా ఉంటామో ఆ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం. పోలియో డ్రాప్స్ ఎంతమందికి తెలుసు? ఎన్ని చుక్కలు వేయాలి? 2 నుంచి 4 వేసినా పెద్ద ప్రమాదమే ఉండదు. వేసేటప్పుడు మీరు ఆవిడ మొత్తం పిల్లరంతా పట్టుకుని నొక్కేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆగు, లెక్క పెట్టివేయి. వాళ్ళు ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నా మీరే ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉంటారు. మీ పిల్లలకి మీ ఇంట్లో ఏవైనా మందులు వేయాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్త కలిగి ఉంటారు? చాలా విశేషమైన జాగ్రత్తను మీరు చూపడానికి ఇష్టపడతారు. కొంచెం ఉప్పు వేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? కూరలో ఉప్పు వేయాల్సి వచ్చినప్పుడు తినేసేస్తారేట ఇలా గుప్పడేస్తారా? కొంచెం వేసి రుచి చూసి విశేషమైన జాగ్రత్త కలిగి ఉంటారు. మాంసం కూర ఇచ్చినప్పుడే తీసుకొచ్చినప్పుడే చెప్పాడు అమ్మగారు, మరి తప్పదు, మరి మీరు అడుగుతున్నారు ఇస్తున్నాను కానీ కాకపోతే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టండి, కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టండి, లేక మోర్ ఉడకబెట్టండి అని చెప్పారనుకోండి. మీరు 4 పెట్టేసి ఉడికిపోయిందని ధీమ పడతారా? చెక్ చేసి మళ్ళీ పెడతారా లేదా? విశేషమైన జాగ్రత్త అంటే మీ శరీరాలకు సంబంధించినంత వరకు మనము ఆరోగ్యంగా ఉండడానికి విశేషమైన జాగ్రత్త కలిగి ఉంటాం. ఆత్మకు సంబంధించినంత వరకు బైబిల్ చెప్తుంది, నీ శరీరం గురించి నువ్వెంత జాగ్రత్త కలిగి ఉంటావో, ఏ పద్ధతుల్లో జాగ్రత్త కలిగి ఉంటావో ఆత్మను కూడా నువ్వు అంత జాగ్రత్తగా కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మరి మనం విశేషమైన జాగ్రత్త కలిగి ఉన్నామో లేదో అనడానికి చక్కటి రుజువులు కొన్ని నేర్చుకున్నాం. ఏంటంటే అసలు మనకి ఏ జాగ్రత్త లేకుండా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? నెంబర్ 1, ఏమీ చేయకూడదు. పట్టించుకోకపోతే ఏ గొడవ లేదు కదా. సో యూ డూ నాట్ ఎనీథింగ్, ఏమీ చేయక్కర్లేదు. అప్పుడు నువ్వు పట్టించుకోకుండా మానేయచ్చు. రెండో విషయం ఏం నేర్చుకున్నావు? ఇది అన్కాన్షియస్ ప్రాసెస్ లో జరుగుతుంది. కొన్నిసార్లు మనం అప్ స్ట్రీమ్ కి ఎదురెత్తుతున్నాం అనేటువంటి ప్రయత్నం మనం తెలుసుకోవాలి. ఎదురుగా అంటే సమస్య లేక పరిస్థితి ఆత్మీయతకు పోరాటానికి ఎదురు పడినప్పుడు నువ్వు దానితో ఉంటావా, జాగ్రత్తగా ఉంటావా లేదా అన్న విషయం తీసుకోగలుగుతాం. ఉదాహరణకి నీ ఆత్మీయ జీవితానికి కలిగే పరీక్షలు నానా విధాలుగా ఉన్నాయని బైబిల్ చెప్తుంది. నీ విశ్వాసానికి కలుగు పరీక్షలు అనేక రకాలుగా ఉంటాయి. అనేక రకాలుగా ఏదైనా పరీక్ష నీకు ఎదురైనప్పుడు నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అనే దాని మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి ఒక మాట చెప్పండి, అబద్ధం ఆడచ్చు ఆడకూడదా? చిన్న అబద్ధం, చిన్నవి ఆడచా? 10 సార్లు చెప్పినా గ్రావిటీ ఆఫ్ సిన్ ఇస్ సేమ్. పాపానికి వెయిట్ ఒకటే. నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత పెద్ద పాపం చేసినా, పాపం కాదు అనుకుని చేసినా పాపమే. అబద్ధం కూడా అలాంటిదే, గ్రావిటీ ఒకటే ఉంటుంది. అందువల్ల ఈ నష్టం ఏం జరుగుద్ది? ఇప్పుడు నిబంధన వచ్చింది, ఒక నిర్బంధమైన పద్ధతి వచ్చింది. నాకు నిన్న ఒక ఆయన చెప్పాడు, మీరు మీ లైసెన్స్ ని, మీ డ్రైవింగ్ లైసెన్స్ ని ఆధార్ కార్డుకు అనుసంధానించాలి అని చెప్పారు. రేషన్ కార్డుకి ఆధార్ కార్డు పెట్టాలి, గ్యాస్ కి ఆధార్ కార్డు పెట్టాలి. ఇకేమున్నా దానికి ఆధార్ కార్డు లింకప్ చేయాలా వద్దా? చేయాలి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు పొరపాటున ఇప్పుడు నేను నా ఆధార్ కార్డుకి లింకప్ కనుక నా డేటా పెట్టాను అనుకోండి, నాకు కారు ఉందని తెలిసిపోద్ది. కాబట్టి రేషన్ కార్డు ఏమవుతుంది? రద్దు అయిపోద్ది. కాబట్టి అబద్ధం చెప్దాం, నిజం చెప్దామా? అది ఇప్పుడు నువ్వు విశేషమైన జాగ్రత్త కలిగి ఉన్నావా లేదా విన్నదానికి అనడానికి అక్కడ తయారవుద్ది. అంటే వెన్ ప్రాబ్లమ్ అరైజెస్, ఒక వ్యతిరేకమైన కెరటం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అన్న దగ్గర విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. నేను విన్నాను, నేను చదివాను, నేను నమ్మాను, నేను అనుసరిస్తున్నాను, కాబట్టి ఈ పని నేను చేస్తాను. అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుని విశేషమైన జాగ్రత్త కలిగి
దేవుని ఎదుట దేవుని నిబంధనకు నువ్వు గనక కార్యం తీసుకున్నట్లయితే దేవుడు దాని యందు చాలా ఆనందిస్తాడు. మూడవ విషయం స్పీడ్. చాలా ఏంటమ్మా? విశ్రాంతి తీసుకోవడం. దానికి కావాల్సిన పద్ధతులు ఏం చేయకుండా హాయిగా మనం ఏమీ చేయకుండా విశ్రాంతిలో ఉన్నా స్పీడ్, త్వరగా మనం దాన్ని తీసుకోకపోయినప్పటికి కూడా సమస్య వస్తుందని విన్నాం. అలాగే ఇతరులతో కూడా చాలా ఇబ్బందిని కుటుంబాల మధ్య ఎదుర్కొంటాం. ఐదవదిగా మన ఓడను ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్తామనే దాని మీద మీ ఆత్మీయ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనం రెండో విషయాన్ని ప్రభు దగ్గర నేర్చుకుందాం. సామాన్యమైన విషయాలు నీకు విశేష జాగ్రత్త లేదు అనడానికి నువ్వు గుర్తించదగిన విషయాలేంటి? హౌ టు సైన్, గుర్తించవచ్చు అనడానికి రుజువులేంటి? ఎలాంటి పద్ధతుల్లో మన ఆత్మీయ జీవితంలో మనము మెలకు కలిగి గుర్తించుకున్నామో లేదు అనే విషయాన్ని పరిశీలించుకోవచ్చు. మొదటి విషయం ఏంటంటే ప్రార్థన చేయటం విషయంలో మొదటి కీర్తన ప్రకారము మనకి 3 విషయాలు ఉన్నాయి. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు, పాపుల మార్గంలో నడవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎప్పుడైతే ఈ పద్ధతులు నువ్వు చేయటం లేదు అనే విషయం తెలిస్తే నీకు అర్థమవలసిందేంటి? నీవు దేవుని యొక్క పద్ధతిలోకి విశేషమైన జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నావు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే ప్రార్థన చేయటంలో నీకు ఆసక్తి తగ్గినప్పుడు కూడా మనం దాన్ని నేర్చుకోవాలి. మూడో విషయాన్ని నేర్చుకుందాం ఈరోజు. 122వ కీర్తన మొదటి వచనం, Psalm 122 verse 1. కీర్తన 122 వచనం 1. ఇక్కడ భక్తుడైన దావీదు ఒక విశ్వాసపు ప్రార్థన చేస్తున్నాడు. 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎప్పుడు సంతోషించాడు ఈ భక్తుడు? దేవుని మందిరానికి వెళదాం పదరా అనంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను అన్నాడు అనుకో, తర్వాత వస్తాను నీకెందుకు అన్నావు అనుకో, దేవుని ప్రజలతో ఉండాలి అనేటప్పుడు అంత ఆసక్తిని మనం చూపించలేదనుకోండి, దాని అర్థం ఏంటి? నీకు దేవునితో గాని దేవునితో ఉండవలసినంత సత్సంబంధాన్ని గాని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు అనడానికి రుజువు. నీకు కావలసినంత జాగ్రత్త తీసుకోవటానికి నీ హృదయంలో ప్రేరేపించబడటలేదు. ఏ విషయాలలో ఎప్పుడైతే నీలో దేవుని యొక్క పరిచర్యకు, దేవుని పనికి, దేవుని సంఘానికి వెళ్ళడానికి నువ్వు అనాసక్తిని కనపరుస్తావో, ఇష్టాన్ని కనపరచలేక వెనక్కి తగ్గిపోతూ ఉంటావో, పర్వాలేదు అని బద్దకిస్తూ ఉంటావో, దట్ ఈస్ ద మూమెంట్ నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి వెనక్కి దడుతున్నకి ఒక రుజువు నీలో ఉందని గుర్తించాలి. ఎప్పుడెప్పుడు సాధారణంగా ఇలాంటి పని జరుగుతుంటుంది ఊహించండి. 1 మనసు బాగోనప్పుడు, 2 శరీరం బాగోనప్పుడు, 3 ఇంట్లో బాగోనప్పుడు కదా, అంతేనా? 1 ఇంట్లో, 2 ఒంట్లో, 3 మనసులో బాగోనప్పుడు మనం దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అనే ఆసక్తి మనకు వస్తుందా? సహజంగా అనిపించదు. ఎందుకు అనిపించదు? అంతే. ఏం దేవుడు ఎన్నిసార్లు మాట్లాడలేదా? మాట్లాడతాడులే. ప్రార్థన ఉంటుందిలే, ఎందుకు ఉండదు? ఉంటుందిలే, చాలే. ఎందుకు? దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే విషయం ఒక సంతోషకరమైన అనుభవంగా నీ జీవితంలో మారినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. అది మొక్కుబడిగానో, బాధ్యతగానో, తప్పని పరిస్థితుల్లోనో, వెళ్ళకపోతే లెక్క అడుగుతారనో, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవలే అని ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తావో నీ లోపల దేవుని వాక్యం పనిచేయడానికి కావాల్సిన ఆసక్తిని నువ్వు చూపించలేకపోతున్నావు. నీవు దేవునిలో నుంచి వెనక్కి తొలగిపోతున్నావు అనడానికి మొదటి రుజువు దేవుని మందిరంలోనికి రావడానికి నీకు ఆసక్తి తగ్గిపోవడం. ఎప్పుడు అనిపిస్తుంది? సహజంగా ఆలోచించండి. నేను చెప్పిన 3 కారణాలు కాకుండా కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మందికి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడని ఎంతమంది నమ్ముతారు? రైట్. నమ్ముతున్న మాట దేవుడు నిన్ను చూసి నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటారా? నాకు కాదులే వాళ్ళకి చెప్తున్నాడు అనుకుంటారా? ఎక్కువ సార్లు నేనే తప్పు చేయలేదు ఈ వారం, ఐఎమ్ సో రైచియస్, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, ఏ తప్పు లేదు నాలో. కానీ నా పక్కన ఉన్నాడు ఏం తప్పు చేశాడో నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, పాస్ గారు ఆడి గురించే మాట్లాడుతున్నాడు. ఎవరికి తెలుసు వాడు చేసిన తప్పని? నేను పక్కన ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, వాడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా హృదయం ఏమనిపిస్తుంటది? నాకు కాదు మాటలు, ఎవరికి? దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడా, నీతో మాట్లాడతాడా? దావీదు దేవుని మందిరంలోకి రావడానికి ఎందుకు ఆసక్తి కనపరుస్తున్నాడంటే అక్కడ నాలుగు పాస్టర్లు లేరు, ప్రసంగాలు లేవు, బైబిల్ ఉపదేశాలు లేవు, రెఫరెన్సులు లేవు, సాక్ష్యాలు అంతకంటే లేవు. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఈరోజు దేవుని మందిరంలోకి వెళ్ళాలి అంటే మనకు కొన్ని ఫేవరిజమ్స్ జరగాలి. పాస్టర్ గారు
మొన్న డాక్టర్ గారు ఒక విషయం చెప్తూ అంటున్నారు, ఇండియన్స్ ఆర్ భారతీయులకి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే ఎంత మంచి ప్రసంగం చేశారని ఎవాల్యుయేట్ చేస్తారట, ఏం చెప్పారని వినరట. మంచి ప్రసంగం చేశారా లేదా, భలే చెప్పారు ఇవాళ, బాగా చెప్తాడు, నేనైతే బాగా మాట్లాడతాడనని వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. ఇది నథింగ్ బట్ దురదజోలు కలిగిన వాళ్ళ దగ్గర చేర్చుకోవటమే. కానీ దేవుని యొక్క వాక్యం నాతో ఏం మాట్లాడతాడు అనే ఆసక్తి కనపడినప్పుడు ఆ ప్రజలు ఎంత మోసపోతారో అర్థం చేసుకోండి. అందుకే ఆ సమయాలలో దేవుడు వాడితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఒక 2-3 సార్లు వెళ్ళేటప్పటికి ఏంటంటే, నీకు అన్నీ తెలుసు, నువ్వు రైచస్, నేను తప్పునే చేయట్లేదు కదా, అందుకే దేవుడు నాతో ఏమంటలేదు, నన్ను ఏం గద్దించట్లేదు, గద్దించిందంత ఆలకెళ్తుంది, సో నేను పర్ఫెక్ట్ అని నువ్వు నీ సెల్ఫ్ రైచస్నెస్ ని అంటే స్వనీతిని అభివృద్ధి పరుచుకుంటారు. ఇది పాపం. స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మురికి గుడ్డలు వేసుకుని తెల్లబట్టలని ఆనందించొద్దు. గమనించండి, ఇంకా ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, దేవుని మందిరంలోనికి వెళదామని జనులు నీతో అన్నప్పుడు ఏ విషయాల్లో సంతోషిస్తూ ఉంటారో చెప్పనా? కొంతమంది నాకు ఎక్కువ మంది ఈ ఫ్యాన్లు లైట్లు ఉంటాయి కదా మనకి ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, బ్రదర్స్ ఎప్పటి నుంచో మీ దగ్గరికి వద్దాం అనుకుంటానండి, అవ్వట్లేదండి అంటారు. ఈ సిస్టర్ మొత్తానికి ఈ యొక్క 4 రోజుల నుంచి నన్ను రమ్మని తినేస్తుందండి, మొత్తానికి ఇవాళ అయ్యిందండి, మొత్తం అందరం కలుసుకుని మీ దగ్గరికి వచ్చామండి అంటారు. 4 రోజుల నుంచి దేవుని మందిరంలోకి వెళదాము అనేటప్పటికి వీడికి 4 రోజుల నుంచి ఎందుకు అవ్వలేదు? లేదు, ఇంట్రెస్ట్ లేదు, నెంబర్ 1. ఇంకేం కారణాలు? బిజీ, వెరీ గుడ్. ఇంకా ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు, ఇంకేమో ఉంటే బోల్డ్ కారణాలు వస్తాయి. అల్టిమేట్ గా ఒక కారణం కూడా ఉండదు. ఏంటో తెలుసా? ఆ మనుషులు ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు మొన్నటిసారి ఒక మాట చెప్పారు ఒక ఆవిడ, పాస్టర్ గారు నేను విజయనగరం నుంచి ఎంత కష్టపడి వచ్చానండి మీ దగ్గరికి, ఎప్పుడూ లేదు, ఆ వారమే మీరు లేరండి అందావిడ. దేవుడు ఉన్నాడా లేదా అని అడిగాను. దేవుడు ఉన్నాడా లేదా? ఆయన మందిరంలో మాట్లాడాడా లేదా? కానీ ఇప్పుడు ఎవరు లేరు? నేను లేను. కాబట్టి ఇప్పుడు ఆవిడ చాలా డిసప్పాయింట్మెంట్, ఏంటి ఇలా అయిపోయిందని చాలా వేదన పడి వెళ్ళిపోయిందంట. మళ్ళీ మొన్న ఫోన్ చేసి మీరు ఉంటారా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని, నేను ఉంటాను తల్లి రా ఇవ్వాలంటే ఉదయం మళ్ళీ ఫోన్ చేసి మీరు ఉంటారా లేదంటే ఉంటాను తల్లి, ఇప్పుడు చేరింది. ఆలోచించండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఆవిడ రాగానే నేనేమనాలి అప్పుడు? సిస్టర్ ఎన్నాళ్ళు అయింది మిమ్మల్ని చూసి, ప్రైలర్ బ్రదర్ ప్రైలర్ రండి కూర్చోండి ఏంటి ఎలా వచ్చింది, కింద వారం మీరు వచ్చారు కదా, అయ్యో నేనేనా ఇలా జరిగిందా? ఇప్పుడు నేను ఆవిడ ఆ పాసిఫిక్ గా మాట్లాడకపోతే, పలకరించకపోతే, పట్టించుకోకపోతే నెక్స్ట్ దేవుని మందిరానికి ఆసక్తి ఉండదు. ఎందుకు? ఆయన మర్చిపోయినట్టున్నాడే బాబు, ఈ మధ్య మర్చిమరపు వచ్చినట్టు ఉంది, ఏంటో ఎవరిని పట్టించుకోవట్లేదు అసలు. మనుషులు ఏం కోరుకుంటున్నారు? దేవుని మందిరంలోనికి వెళ్ళడం ముఖ్యమా, పాస్టర్ నిన్ను గుర్తించడం, సెకండ్ ఇవ్వటం, ముద్దు పెట్టుకోవడం, చేతులు ఊపడం, లేకపోతే ఇంకేదో చేయడం ముఖ్యమా నీకు? ఆ ఆసక్తి తగ్గినప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను దేవునితో సరిగా లేనన్న విషయం నీకు అర్థం అవ్వాలి. నేను మనుషుల కోసం వెళ్ళట్లేదు, మనుషుల మాటల కోసం వెళ్ళట్లేదు, మనుషుల గుర్తింపు కొరకు వెళ్ళట్లేదు, దేవుని మందిరంలోకి వెళ్తున్నాను, నేను దేవుని ఇంటికి వెళ్తున్నాను, ఆయన ఇంటిలోనికి నాకు అవకాశం ఇస్తున్నాడు, నేను వెళ్తున్నాను, మాట వింటున్నాను, దానికి నేను వెళ్ళాలి. చాలా మంది చర్చి మానేసేటప్పుడు, మారిపోయేటప్పుడు చెప్పే ఒకే ఒక కారణం ఏంటంటే, పాస్టర్ గారు నా వైపు చూసి నవ్వలేదు, పాస్టర్ గారు నాకు సెకండ్ ఇవ్వలేదు, నన్ను చూసి మూతి పక్క తిప్పించుకుంది, ఎవరి వైపు చూస్తున్నట్టు మాట్లాడేసింది. ఇవే రీజన్స్ చాలా మంది నేను మాట్లాడినప్పుడు. అందుకే నేను వస్తే ఎందుకు వచ్చావన్నో, రాకపోతే ఎందుకు రాలేదన్నాను. ఎందుకు నా కోసం వచ్చావా నువ్వు? నీతో దేవుడు మాట్లాడితే రా, లేదు వెళ్ళిపో. నా దగ్గర దేవుడు మాట్లాడే మాట లేదు అని నీకు అర్థమైనప్పుడు మానే, ఇంకెక్కడ మాట్లాడుతున్నాడో దేవుడు చూసుకుని వెళ్ళు, అది నీ సమస్య అంతే. కాబట్టి దేవుని స్వరాన్ని గుర్తుపట్టడానికి దేవుని మందిరంలో పరిగెత్తాలి కానీ పాస్టర్ గారు పలకరింపులకి, సెకండ్లకి, నిన్ను పిలిచి మీటింగ్లో నుంచోబెట్టడానికి ఎప్పుడు కూడా కాకూడదు. జాగ్రత్త. దావీదుకి గొప్ప సంతోషం ఎప్పుడైందట? ఆ దేవుని మందిరంలోకి వెళుదు రమ్మని జనులు నాతో అయినప్పుడు అతనికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. నీ జీవితంలో ఒకవేళ ఈ అనుభవమే గనక రాకపోతే, నీ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యలోనే గనక నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళి రాసుకుని వచ్చే నాకు ఇరిపించు, సెల్ల పట్టుకెళ్ళి అక్కడ పెట్టు, నేను వస్తాను, అక్కడ రికార్డు చేసి పట్టుకురా, నేను ఇక్కడ ఇని పెడతాను, ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి నిరాసక్తికి కారణాలే. ప్రభుత్వం ముందుకు వెళ్ళటానికి, నీ ఆత్మీయ యాత్ర జాగ్రత్తగా లేదు అనడానికి ఖచ్చితమైన రుజువులు ఈరోజు. అల్టిమేట్ మెథడ్స్ చాలా ఉంటాయండి, బిబ్లికల్ మెథడ్స్ కానివి. ఈరోజు నువ్వు బైబిల్కి కౌంటర్ ఫీట్ అంటే నకిలీ, చాలా దగ్గర అనుభవంతో ఉండేవి చాలా విషయాలు ఉండొచ్చు. ఈ రోజుల్లో చూడండి ఎంత సఫిస్టికేషన్ అయిపోయిందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రికార్డ్ చేస్తున్నాం, మీరు ఏ సమయంలోనైనా మీరు ఆ మిస్టేక్స్ తిరిగి వెళ్ళి చూడొచ్చు.
వినొచ్చు, సీడీలు పట్టుకెళ్ళొచ్చు, ఆన్లైన్ లో ఉంటున్నాయి, మీరు ప్రతి మెసేజ్ చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ అదే దానికి కనిపిస్తూ ఉంటుంది. ఒక సిస్టర్ గారు మాత్రం ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఏంటంటే పాస్టర్ గారు నేను మందిరంకి రావడం కోసం ప్రార్థన చేయండి, నాకు ఇంక మిగిలి ఏమొద్దు, నాకు మందిరంకి వస్తే చాలు అని. ఏమ్మా మీరు రావడానికి అవ్వట్లేదు, మీ సమస్య నాకు తెలుసు, మీ భర్త రక్షణ పొందలేదు, మీ పిల్లల రక్షణ పొందలేదు, ఎన్నో ఆటంకాలు పెడుతూ ఉంటారు, మరి నీకు చాలా కష్టం కదా, వద్దు మీరు డివిడి పట్టుకెళ్ళండి, మీరు ఇంట్లో వేసుకుంటే అందరూ చూస్తారు కదా అని అంటే ఆవిడ ఒకటే ఉండదు, టీవీలో చూస్తే సీరియల్ చూసినట్టు ఉంటుంది, నేను చూసినట్టు లేదంతే. ఆల్రెడీ ఎడిక్టెడ్ టు సీరియల్స్ కాబట్టి సీరియల్ లాగే కనపడుతుంది నాది కూడా. కాబట్టి అక్కడ వాక్యం వినపడుతున్నానంటే ఆ గద్దింపు నాకు డైరెక్ట్ గా కనపడట్లేదు బాబు, నువ్వు టీవీలో మాట్లాడుతున్నట్టే ఉంది, అందుకని నాకు అలాగొద్దు, నాకు మందిరంకి రావడానికే హెల్ప్ చేయని అడుగుతుంది. సమ్ పీపుల్ అది ఉంటుంది. మరికొంతమందికి ఈ సొఫిస్టికేషన్ వచ్చిన తర్వాత ఎక్కడుంటే ఏంటి దేవుడు తెలియదేటి, మరి మందిరం మీదకి ఇంకా ఎందుకు ఆలోచించాడు? నీ జీవితంలో ఒక సమర్పణను దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. కొద్దిపాటి ప్రయాస ప్రభు కొరకు పడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ శ్రమలో, ఆ ప్రయాసలో నువ్వు దేవుని విషయాలు నేర్చుకునే కృప నీకు ఇవ్వడానికి, అందుబాటులో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దాన్ని గుర్తించి మనం ఆ ప్రదేశంలోకి వెళ్ళాలి. 14వ అధ్యాయము రోమపత్రిక 19వ వచనం, Romans 14:19. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. Romans 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించుతము. దీన్ని యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ వెర్షన్ లో ఏముందంటే, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తున్నాను. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వారితో సంబంధమును ఆసక్తితో వెంబడించుము. తేడా వచ్చిందా లేదా పదం? ఇక్కడ ఏముంది? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ చేయు వాటిని ఆసక్తితో అనుసరించాలి. వాటినే కాదు, వారిని కూడా వెంబడించాలి. ఇఫ్ యూ హ్యావ్ క్లియర్లీ బ్రదర్ అండ్ రిలేషన్షిప్, సిస్టర్ కన్సర్న్, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించే వారి సహచర్యాన్ని నువ్వు వద్దనుకుంటే, ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించే వారి ప్రేమ సంబంధాన్ని నువ్వు వద్దనుకుంటే, డెఫినెట్ గా నువ్వు ఆత్మీయ విశ్వాసపు జీవితం నుంచి వెనక్కి తొలగిపోతున్న వ్యక్తివే. నీకు ఆసక్తి లేదు, ప్రభువులో ఆనందించడానికి సంతోషం లేదు, దేవుని మాటను మనం ఆనందంగా తీసుకోవాల్సినటువంటి ఉద్రేకం నీ హృదయంలో కనపడింది. ఎప్పుడు జరుగుతుంది ఈ విషయం? ఎప్పుడంటే సాధారణంగా జరిగే నష్టం ఎక్కడంటే, లైక్ మైండెడ్ పీపుల్ విల్ గెట్ టుగెదర్ అని ఒక సామెత ఉంది. ఒకే రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఒకే చోటకి ఏర్పడుతూ ఉంటారంట. ఈ మధ్యలో ఇంటర్నెట్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత చాలా రకాలైనటువంటి స్నేహాలను కలిపేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలను మనం చూస్తున్నట్లయితే, విశాఖపట్నం వాళ్ళందరూ ఒక క్లబ్, క్రిస్టియన్స్ అందరూ ఒక క్లబ్, ఇంకేంటిది గడ్డాలు పెంచే వాళ్ళందరూ ఒక క్లబ్, కాలేజ్ గ్రూపిజమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ క్రిస్టియన్ గ్రూపిజమ్స్ కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఒకే చర్చిలో కూడా ఒకే క్యాస్ట్ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతూ ఉంటారు, ఒకే ఏరియా వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి గ్రూపుల్లో దేవుని యొక్క పరస్పర క్షేమమును అభివృద్ధి కలిగించే వారితో నీ సహవాసం పెంచుకుంటున్నావా లేదా? అది ఆలోచించు. ఎవరితో నీ రిలేషన్షిప్ పెంచుకోవాలనుకుంటున్నావు? ఇక్కడ మోసం ఏంటంటే, ఎవరికి వాళ్ళు ఎవరో ఒకరికి కొద్దిపాటి అనుభవము, క్రైస్తవ ఎక్స్పీరియన్స్ ను బట్టి వీళ్ళకి చాలా అనుభవం ఉంది, వీళ్ళకి చాలా విషయాలు తెలుసు, వీళ్ళు చాలా విషయాల్లో నైపుణ్యం కలిగిన వారని వారిని వెంబడిస్తారు. దేవుని వాక్యం అక్కడ హెచ్చరిక తీసుకోమని చెప్తుంది. నువ్వు ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. వెంబడించేటప్పుడు ఖచ్చితంగా దేవుని నీతిని బట్టి వెంబడించాలి. ఈ రెండింటినీ నువ్వు ఎంపికలో శ్రద్ధ వహించకపోయినా, వెంబడించటంలో అజాగ్రత్తగా ఉన్నా, నీ ఆత్మీయ జీవితపు నష్టానికి దేవుణ్ణి బాధ్యుడు చేయడానికి అవ్వదు. మెలకువ నీకుండాలి. అవతల వ్యక్తితో నా సహవాసాన్ని బట్టి నా జీవితము క్షేమమును అభివృద్ధిని పొందుకోగలదా లేదా అన్నది నీకు తెలియాలి. తెలిస్తే దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని వెంబడించాలి. ఆ రిలేషన్షిప్ నీకు బ్రేక్ అవుతుంది అంటే, ఒప్పుకోవట్లేదు అంటే, ఖచ్చితంగా నువ్వు లోకంలో మరొక దేనికో ఆసక్తిని కలిగి ఉంటావు అనిపిస్తూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ తమ్ముడు ఎన్నోసార్లు నా నుంచి, చర్చ్ నుంచి వదిలేద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. తనకి ఇష్టం అనిపించలేదు. నాకొద్దు, నేను ఉండాలనుకోవట్లేదు, నేను మానేస్తానని చెప్పి నాకు ఎన్నోసార్లు వార్న్ చేశాడు. చెప్పారు, గో హెడ్, మానే అన్నాను. నువ్వు ఉండాలని ప్రయత్నించే ఎక్కువ మానే అన్నాను. మానేసేదానికి కారణం ఏంటి చెప్పు అని అడిగాను. నేను సరిచేసుకుంటాను, నా కారణం చెప్పాను. ఆ కారణం చెప్పేటప్పుడు తనకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పిన తర్వాత తను వెళ్ళి మళ్ళీ దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు తనతో చెప్పాడు, నీ క్షేమము అభివృద్ధి అక్కడ ఉంది, నువ్వు అతను విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్తావో చూసుకో. తిరిగి దేవుడు తనతో మాట్లాడిన గద్దింపును బట్టి, నేను బయటికి వెళ్ళడం కన్నా నా క్షేమాన్ని అభివృద్ధిని పొందుకునే బ్రదర్ అండ్ రిలేషన్షిప్ నేను పోగొట్టుకోవడం వల్ల నష్టమని తిరిగి మళ్ళీ అతను వచ్చి తను సమాధానం పరుచుకుని ఈరోజు దేవుని పనిలో నమ్మకంగా నడిచాడు. ఎందుకు ఇది సాధ్యమవుతుంది?
మెనీ టైమ్స్ మనకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఆ క్రైస్తవ సహోదర ప్రేమలో ఆత్మీయ క్షేమాన్ని అభివృద్ధిపరచు వ్యక్తులతో సహవాసాన్ని ఎంచుకోక శరీరాన్ని ప్రేమించి ప్రేరేపించే వ్యక్తులతో మనం ఎక్కువ సహవాసాన్ని పెంచేసుకుంటాం. ఇక్కడ ప్రేమ ఏంటో మీరు గమనించండి. మెనీ టైమ్స్ చాలా మందికి, నాకు ఇప్పుడు మా సతీష్ తో కూడా మాట చెప్తున్నాడు, ఏదో ఇంతకుముందు ఒక బ్రదర్ వచ్చారు. ఆ బ్రదర్ వచ్చి ఏదో ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంటే ఆయన దగ్గర ఉండలేమండి మనం అన్నాడు. ఎందుకు ఉండలేవు? నిన్ను గద్దిస్తే నువ్వు ఉండడానికి ఇష్టం లేదు. నిన్ను సొంపేసి నిన్ను పెంచుతూ నిన్ను గొప్ప చేస్తూ నిన్ను మర్యాద చేస్తూ నీ అంత తోడు లేడు, నీకెంత తెలుసు నీకెంత తెలుసు అబ్బో ఇబ్బో అంటే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అక్కడ సంఘంలో చాలా గుర్తింపు వచ్చినట్టుగా అందరి మధ్యలో నిలబడదు. నీకేం తెలుసు అని సవాల్ వేసి నీ జీవితంలో ఇది ఉందా అని ప్రశ్నిస్తే నీకు నచ్చదు. ఈరోజు నువ్వు క్షేమము అభివృద్ధి పొందుకోవటానికి నీవు సహోదరుల మధ్య ఎలాంటి సంబంధాన్ని నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో మెనీ పీపుల్ ఈరోజు సంఘానికి ఎందుకు వెళ్తున్నారంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. 4 పాటలు, చక్కటి మ్యూజిక్, చక్కటి కేకలు, ఆరాధన అనే పేరు, దానికి 4 మాటలు ఉంటాయి కాబట్టి దానికి మేము వెళ్తున్నాం. అంతేగాని నా జీవితంలో పొడవబడి నా మారు మనస్సుని పరీక్షించుకోవడానికి, నా హృదయం లోపల లోతైన పశ్చాత్తాపం కలిగి ఉందా లేదా అని పరీక్షించుకొని దాని ప్రకారం నా యథార్థ జీవితాన్ని సరిచేసుకోవడానికి నేను వెళ్తున్నానని చెప్పే సాక్ష్యాలు సంఘంలో కనబడట్లేదు ఈరోజు. ఏమిటి ప్రాబ్లం? ఉంటే మోసం జరుగుతుంది, లేకపోతే దాన్ని తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి శక్తి మనకి సరిపోవట్లేదు, పారిపోతున్నాం. ఏంటి మేలు? చాలా మంది ఏం చెప్తున్నారంటే చర్చికి రావడం వల్ల నాకు దొరికిన మేలు ఏంటి? వాట్ ఇస్ ద బెనిఫిట్? నాకు వచ్చే లాభం ఏంటి? ఏం దొరుకుతుంది? నాకేం జరిగిందని ఎందుకు నేను వెంబడించాలి? ఏమండి, నువ్వు చర్చిని వెంబడిస్తున్నావా, దేవుని వెంబడిస్తున్నావా? దేవుని వెంబడించడానికి మాదిరి నీకు ఎవరు కనపడతారు? ఇక్కడ సహోదరులు కనపడతారు. వారి మధ్యలో నీకు ఏ కార్యము జరిగింది అనేది ఉండదు. ఎంత గొప్ప అద్భుత విషయాలు జరిగాయనే సాక్ష్యాలు ఉండవు. నీవు ఎంత నమ్మకంగా దేవునితో నడుస్తున్నావు అనేది మిగులుతుంది. చర్చ్ ఎప్పుడూ కూడా తప్పు చేస్తున్నటువంటి సంఘము, మొదటి సంఘంలో తప్పు జరిగింది ఏంటంటే అపోస్తుల కార్యాలు మీరు చదివినట్లయితే అపోస్తుల కార్యాలలో జరిగిన కొన్ని అద్భుతాలు అప్పటి వరకు ఏ శాస్త్రీ పరిసయ్యుడు, ఏ నీతిమంతుడైనటువంటి వ్యక్తి, అప్పటి వరకు దేవుని వాక్యం పొందించినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు గాని ఎవ్వరూ చేయని క్రియలు యేసుప్రభువు వారు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయన మనుష్య కుమారుడుగా మాత్రమే రాలేదు, అతని దేవుని యొక్క కుమారుడు, అతని ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఈ రీతిగా జరగబోతుందని రుజువు చేయడానికి ఆయన అద్భుత కార్యాలు చేశాడు. అపోస్తుల వరకు జరిగిపోయి ఆ తర్వాత అపోస్తుల జీవిత కార్యాలు లేక శిష్యులు అనబడిన వారి జీవితాలు మీరు చూస్తే అన్ని శ్రమలతో నింపబడే ఎవరితోనూ దీవులు కనపడవు. మొత్తం మీరు ప్రకటన వరకు వెళ్ళండి, అన్ని కష్టాలే, అన్ని శ్రమలే. ఎవరు చూసినా విపరీతంగా ఆడు చెరసాలలో వేయబడిరి, చేల్చబడిరి, నరకబడిరి, ఉరి తీయబడిరి, ఎన్ని ఇవే కనబడతాయి. ఏంటి ఇన్ని శిక్షణ ఎందుకు వచ్చినాయి? ఈరోజు చర్చ్ అనే కమ్యూనిటీ గ్రూపు ఈరోజు నీ విశ్వాసాన్ని రేకెత్తించేదిగా నడిపించేదిగా ఉంది. కానీ సంఘము నిన్ను ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను తృప్తిపరిచి నిన్ను దీవించి నిన్ను ఏదేదో చేసేదిగా సంఘము లేదు. అలాంటి సంఘాలు నిలబడవు. ఈరోజు డోంట్ ఎక్స్పెక్ట్ ద మిరకల్స్ అండ్ ఆల్ ద టైం, ప్రతిసారి ఇవే చెప్తున్నారు. సాక్ష్యాలు కూడా అవే వినిపిస్తున్నారు. మనకు కూడా ఏమనపడుతుందంటే ఇలాంటివి జరిగితే మేము కూడా దేవుని నమ్ముకున్నాం కదా. క్షమించు, దేవుని యొక్క వాక్యం నిన్ను బాగు చేస్తుంది, నీ హృదయ కల్మషాన్ని తొలగిస్తుంది, నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, పారు మనసును పుట్టిస్తుంది, పశ్చాత్తాపపు లోతైన అనుభవంలోకి నడిపిస్తుంది, క్రీస్తు స్వరూపంలో తీసుకొస్తుంది. అద్భుతాలు జరగనివ్వదు. ఆటోమేటిక్ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు? నువ్వు దేవునితో నడిచినప్పుడు, ప్రభువు నీ పక్షంగా ఉన్నప్పుడు విరోధి ఎవడు ఉంటాడు? ఆటోమేటిక్ గా సాతాను తొలగిపోతాడు. కాబట్టి నీ ఇంట్లో కార్యం దేవుడు సెట్ చేసుకుంటూ వస్తాడు. అలాంటి సెట్ చేసుకోవడానికి వదిలేసి ఎంతసేపు ఏదో ఒక అద్భుతాలు జరిగితేనే నేను దేవుని మందిరంలో ఉంటాను అంటే అది తప్పు. దేవుని సంఘంలో సహవాసంతో ఉంటానంటే రెండవ తప్పు. ఇలాంటివి చేయొద్దు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, సహోదరుల మధ్య పరస్పరము క్షేమాభివృద్ధి, సమాధానం కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. ఈ రెండింటినీ మనం ఎలా వెంబడించాలి, ఎలా వెతకాలంట? ఆసక్తి. కొన్ని విషయాలలో మనకి విపరీతమైన ఆసక్తి ఉంటుందండి. కొన్ని పొందుకోవటానికి మనకి చాలా ఆసక్తిని కనపరుస్తూ ఉంటాం. ఆలోచించండి, నీవు భౌతిక సంబంధమైన విషయాలలో నీ ఆసక్తి జ్ఞానానికి మించి పనిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒకరోజు నేను పెట్రోల్ బంక్ లో పెట్రోల్ వేయించుకుంటూ ఉంటే వాడు వచ్చి ఏం చెప్పారంటే, ఆ పెట్రోల్ బంక్ ఆ కుర్రోడు వచ్చి అన్నాడు, అన్నా ఈ కూపన్ నింపండి అన్నా అన్నాడు. ఎందుకమ్మా అన్న? ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే మేము ఈ గిఫ్ట్ కూపన్ ఇస్తున్నాము అన్నాడు. ఏమున్నాయి దీనిలో అన్నాడు. చూపించాడు. ఫస్ట్ ప్రైజ్ ఆల్టో కార్ అన్న, సెకండ్ ఏమో 12 హీరో హోండాలు, మూడోదేమో 25 వాషింగ్ మిషన్లు, బోర్డు లిస్ట్ ఉంది. మనకు రావులేరా అన్నాడు. ఎందుకన్నా అలాగనుకుంటారు? మీకే రావచ్చు కదా, మీకు యేసుప్రభు కూడా తోడున్నాడు కదా అన్నాడు. అప్పుడు నాకు నమ్మాను, ఉన్నాడు కదా, ఎందుకు రాదు అనుకో, జీవం పలకాలి కదా, బైబిల్ మనకు గుర్తొస్తుంది కదా, అప్పుడు జీవం పలకాలి కదా, మరణం ఎందుకు పలకాలి, ఎవరా అని చెప్పి తీసుకుని దాన్ని రాశాను. అదేం చెప్పాడు తెలుసా? వెళ్ళిపెట్టాడు. మళ్ళీ అన్నా మీకే తగలొచ్చాను, స్లిప్ జాగ్రత్త అన్నాడు. డబ్బాలో స్లిప్ వేస్తాను, ఇంకో స్లిప్ నా జోబులో పెట్టుకున్నాను. కొద్ది రోజుల జోబులో నుంచి అమ్మ పాడేస్తాడు, మా చాకల అబ్బాయి సరిగ్గా పాడేస్తాడు, ఎందుకు అని చెప్పి తీసి కారులో పెట్టాను.
ఆ తర్వాత ఎప్పుడో తుక్కు తీద్దామని చెప్పేసి తీసి ఎక్కడ పెట్టానో కూడా కనపడలేదు. లాటరీ వచ్చేసింది. 3 నెలల తర్వాత తీశాడు ఆ లాటరీ. తీసి అక్కడ ఫస్ట్ ప్రైజ్ నెంబర్లు అక్కడ కనపడుతున్నాయి. బంకులోకి వెళ్ళినప్పుడు వాడు నన్ను గుర్తుపెట్టాడు, నేను మర్చిపోయాను. అన్నా లాటరీ బాక్స్ వేసో గుర్తుందా అని. గుర్తుంది తమ్ముడు అని. నెంబర్ ఎంత అక్కడ ఉంది చూడండి అన్నాడు. నెంబర్ కాగితం పెట్టాను రా ఎక్కడ కారులో పెట్టాను. తీశానండి కారు వెంటనే. లేదు, గుండె ఎక్కడో కొట్టుకుంటూ స్పీడ్ అవుతుంది. ముందు స్లోగానే కొట్టుకుంది, అప్పుడు కొంచెం స్పీడ్ కొట్టుకుంటుంది. ఎక్కడో పెట్టాను ఎతకాలి సరిగ్గా. కొంచెం గమ్ముని ఇంటికి వచ్చి గబగబా పైకి వచ్చి నేను ఒక చోట బిల్స్ అన్ని వేస్తాను, అవి తీశాను. దానిలో కనపడలే. ఇంకొంచెం స్పీడ్ అవుతుంది గుండె. అమ్మా ఏంటి ఎతుకుతున్నాను, ఉండు చెప్తే తిడతారు. ఉండు చెప్తే ఎతుకుతున్నాను. ఎంతసేపు వెతికని తెలుసా? ఎలా వెతుకుతాను చెప్పండి. ఇప్పుడు ఆ ఆసక్తి మళ్ళీ మామూలు పేపర్లు మర్చిపోతామా? ఆ నెంబర్, ఆ టోకన్ ఎలా ఉంటుందో కూడా గుర్తొస్తున్నారా? ఉత్తప్పుడు మీకు గుర్తు రాదు. ఇప్పుడు మీకు విశేష జాగ్రత్త అవసరమైంది కాబట్టి మీ మైండ్ ఏం చెప్తుంది మీకు? దానికి చుట్టూ రెడ్ కలర్ ఉంటుంది, మధ్యలో వాషింగ్ మిషన్ బొమ్మ ఉంటుంది, ఆ పైన కారు, ఈ పైన హోండా ఇలా ఉంటుంది. ఆ కాగితం ఎలా ఉంటుంది నాకు స్పష్టం గుర్తొస్తుంది. నేను అసలు నెంబర్ గుర్తించుకోలేదు, దాన్ని ఎక్కువసేపు చూడలేదు ఆ కాగితం. కానీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. అది నా మెమరీ నాతో చెప్తుంది, నీవు చాలా విషయాలు గుర్తుపెట్టుకోగలవు, చూడు, గుర్తు చేసుకో. కొండంతో వెలికి పట్టినట్టు ఇంట్లో ఉన్న పేపర్లను తిరగేసాం, ఎక్కడెక్కడ కాగితాలు ఉంటే ఎతికేసాం, అన్ని పస్తులు తిరగేసాం, దొరకలేదు. ప్రాణం ఎంత ఉసూరుమంటదండి. నాది అక్కడ ఉండిపోయింది, వెళ్ళి తీసుకోవాలి. స్లిప్ లేకపోతే కారు రాదు. మొత్తానికి ప్రార్థన కూడా మొదలెట్టామండి. అప్పటి వరకు చేయలేదు. పరిశుద్ధాత్మదేవా, మరిచిపోయిన వాటిని గుర్తు చేయవాడు నువ్వేనని యోహాను సువార్త 14 రాసి పెట్టావు, నేను నమ్మాను. ఇప్పుడు నాకు నువ్వు ఎలా కళ్ళలో గుర్తిస్తావో లేకపోతే దర్శనంలో చూపిస్తావో, కళ్ళు తెరిచినప్పుడు దర్శనం కనబడుతుంది, చూపించాను. అద్భుతం కనబడిపోయింది. దేవుడు నమ్మదగినవాడు కదా. ఆ స్లిప్ పట్టుకుని వెళ్ళాను, తిన్నగా వెళ్ళాను, నడుచుకుని బంకి వెళ్ళిపోయి తమ్ముడు దొరికిందా స్లిప్? తిన్నా తొందర తిన్నాను. తీశాను, చూశాడు. నంబర్ కేసు చూస్తున్నాడు, నా నెంబర్ కేసు చూస్తున్నాడు. చాలాసేపు చూశాడు. నేను డౌట్ పడ్డాను, ఇదేంటి తేడాగా వస్తున్నట్టున్నాడు. ఏంట్రా అన్న. నాన్న కింద సంవత్సరం స్లిప్ పట్టుకొచ్చిరేటన్నాను. ఇది ఈ సంవత్సరం ఉంది కాదు, అంత కింద సంవత్సరం కూడా స్లిప్ వేశాను నేను. అది ఈ సంవత్సరం తీసుకురండి అన్నాను. కష్టపడి నడిచి వచ్చాను. అరగంట సేపు 30 గంట ఎతికాను. ప్రార్థన వేస్ట్ అయిపోయింది. ఎంత విశేష జాగ్రత్త కలిగి ఉన్నా నా లోపల ఏదో ఆసక్తి. లాభం లేదని నాది కాదులే, నాకు రాసి పెట్టుంటున్నావు, దొరుకుతులే అనుకుని సమాధానం చెప్పుకుని వచ్చేసానండి. కానీ ఎప్పుడు పెట్రోల్ బంక్లోకి వెళ్ళినా నా మనసు అక్కడే ఉంది. ఆ బ్యానర్ తీసేంత వరకు నా మనసు ఆడి చుట్టూ తిరిగింది. దేనికండి నా వెతుకులాట? నా కారు లేదా? మళ్ళీ ఎందుకు ఎదుగుతున్నాను? నాకు బండి లేదా? ఉంది. మళ్ళీ ఎందుకు ఎదుగుతున్నాను? నా వాషింగ్ మిషన్ లేదా? ఉంది. మరెందుకు ఎదుగుతున్నాను? ఇస్త్రీ బాక్స్ ఉంది. ఎందుకు ఎదుగుతున్నాను? దాని గురించి తెలీదు. కొన్ని ఆసక్తులకు కారణాలు ఉండవు, కానీ ఆశకు కారణాలు ఉంటాయి. ఆసక్తి అనే పదంలో ఆశ ఉండినప్పుడే శక్తి కొలది నువ్వు ముందుకెళ్తావని చెప్తుంది. నీకు దేవుని గురించినటువంటి ఆసక్తి, ఒక సహోదరునితో కలిసి ఉండడానికి ఆసక్తి, ఎంత తీవ్రంగా నువ్వు ప్రయత్నం చేస్తావు. కొంతమంది దూరం ఉంటే సేఫ్టీ, కొంతమంది దగ్గరతో ఉంటే సేఫ్టీ. ఎంతమందికి దూరంగా ఉండాలనుకుంటున్నావు, ఎంతమందికి దగ్గరగా ఉండాలనుకుంటున్నావు. ప్రాబ్లం ఏంటంటే నీవు సొంత వ్యక్తిగతమైన అభిప్రాయాలకు దేవుని దగ్గర చోట్లేదు. జాగ్రత్తగా రండి. నీ ఇండివిజువల్ గా నీకు వచ్చేటువంటి అభిప్రాయాలకు దేవుని దగ్గర స్థానం లేదు. యు మే ఫీల్ ఇట్. నాకు ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇదిగో శేఖర్ని చూస్తున్నాను, శేఖర్ చాలా ఆత్మీయ కలిగిన వ్యక్తి, శేఖర్ బైబిల్ రాసుకుంటాడు, శేఖర్ బైబిల్ నోట్ చేస్తాడు, శేఖర్ ఎక్కువ రిఫరెన్స్ చేస్తాడు, ఎవ్రీ ట్యూస్డే మిస్ అవ్వడు, ప్రతిసారి ఆసక్తిగా ఉంటాడని నేను శేఖర్ మీద లేనిపోయిన అపోహలు పెట్టుకుంటే దేవుడు బాధ్యుడు కాదు. నా ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వ్యక్తిని బహిరంగ తీర్పులతో నేను మోసం చేసుకుంటున్నాను. వ్యక్తిగతంగా నా కళ్ళతోనూ, నా మనసుతోనూ, నా శరీరంతోనూ ఒక వ్యక్తి మీద నేను అతిగా బైబిల్ చెప్తుంది, నువ్వు వెతుక్కోవాల్సిన విషయంలో నీకు 2 కలగాలి. ఏంటి? సమాధానము, రెండోది క్షేమము, అభివృద్ధి. నీ స్పిరిచువల్ ఎడిఫికేషన్ జరగకుండా వ్యక్తులలో ఉన్న నోటి మాటలను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ ఎప్పుడూ కూడా మీరు మోసపోవద్దు. అనేక మంది చీటీ పాటలేసి బట్టల వ్యాపారాలు వెళ్ళి షూరిటీలు పెట్టి అదని ఇదని ఈ క్రిస్టియన్ స్ట్రక్చర్ లో మోసం చేయటం చాలా ఈజీ. క్రైస్తవులు మోసపోగలిగినంత ఈజీలో ఎవడూ మోసపోడండి. చాలాసార్లు నేను ఎన్నోసార్లు మోసపోయాను అలాంటి విషయాలు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కారుని చూడగానే ప్రైస్ రేట్ అండి అంటారు. మనకి ఎక్కడ లేని కనికరము, ప్రేమ వచ్చేస్తా ఆ టైంలోనే. వెంటనే
బ్రదర్ మేము కూడా చర్చికి వెళ్తామండి అనగానే సరే అది అమ్మి ఇచ్చేయి నాకు ఇచ్చే అని కొనుక్కుని వెళ్ళిపోతాం. ఆ తర్వాత అది ఎందుకు పనికిరాదు మనకి. ఎందుకు? క్రైస్తవ ముసుగు. జాగ్రత్త, నీ జీవితంలో సమాధానం కలిగి ఉండాలి. నీలో ఆ క్షేమాన్ని కలిగించాలి ఆ వ్యక్తి, లేక ఆ సహవాసం అభివృద్ధి కలిగించాలి. మీరు వెతకడం ప్రారంభించండి, మీకు నేను గ్యారంటీ ఇస్తాను, ఎవడో దొరకడు. ఈ ఫెలోషిప్ లో కూడా దొరకడు ఎవడో. మీకు ఎవరితో స్నేహం చేద్దామన్నా నాకు ఈ మూడు విటమిన్లు దొరకవు కాబట్టి ఇంక వేస్ట్. అలాగని ఆసక్తితో వెతకడం మానేద్దామా? కలిగి ఉండడం మానేద్దామా? పొరపాటు నువ్వు కాంప్రమైజ్ అయ్యావనుకోండి, అంటే ఏంటి, 3 లక్షణాలు లేవు కానీ కనీసం ఒక పాయింట్ ఉన్నప్పుడు వీళ్ళతోనే మనం అంటుకట్టుకుని ఉందాము, వీళ్ళతోనే కలిసి ఉందాము అనుకుంటే అక్కడ నీ స్వనీతియే. కానీ దేవుని వాక్యము జ్ఞానము కలిగి దాన్ని వెతుక్కోమని బైబిల్ చెప్తుంది. నీ లోపల నాతో ఒక ఆయన చెప్పాడు, బ్రదర్ దుబాయ్ వెళ్ళాడు, పరిచయ చర్చికి వెళ్ళాడు. ఆ చర్చిలో ప్రతి నెల మొదటి వారం 2 ఆరాధనలు జరుగుతాయంట. ఒకటి దశమభాగ ఆరాధన, మరొకటి దేవునికి ప్రతిష్టార్పణ ఆరాధన అంట. 2 ఆరాధనలు. ఏంటంటే ఆ ఫస్ట్ వీక్ అంటే వాళ్ళకి 10వ తారీఖున జీతాలు ఇస్తారు దుబాయ్ ఏరియా వాళ్ళందరికీ. 10వ తారీఖున వాళ్ళకి వచ్చేటువంటి ఆరాధనలో మొదటి ఆరాధన ఏంటంటే దశమభాగం ఆరాధన. అంటే ఏం చేస్తారు వాళ్ళందరూ వెళ్ళి వరుసనే లైన్లో నుంచి కవర్లో డబ్బులు పట్టుకెళ్ళి ఆ పళ్ళెల్లో పెట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి దశమ భాగం ఇది, దీనిని దేవుడు దీవించుగాక అని పాస్టర్ ఒక చిన్న మంత్రం చెప్పి ప్రార్థన చేస్తాడు. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందట. ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి పరిస్థితి. అయితే దశమ భాగం ఆరాధన తర్వాత ప్రతిష్టార్పణ మామూలు ఆరాధన జరుగుతూ ఉంటుందట. ఇది అక్కడ చెప్పిన విషయం. మనోడు అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఎప్పుడు డబ్బులు అడగడం తెలియదు, డబ్బులు అడుక్కోవడం తెలియదు. ఆడికి అది పిచ్చెక్కేసింది. ఏంటిది అందరూ డబ్బులు అడుగుతున్నారు ఇక్కడ, నాకు నచ్చలేదని మానేశాడు. 2వ వారం ఇంకో ప్లేస్ లోకి వెళ్ళాడు, ఆ తమిళియన్ చర్చ్ అట. వాళ్ళు కూడా ఏదో చెప్పారు, అది కూడా వీడికి నచ్చలేదు. మొత్తానికి 3 నెలలు మొత్తం దుబాయ్లో ఉన్న చర్చిని తిరిగిస్తాడు, ఎవరికి నచ్చలేదు. సీరియస్ గా ఫోన్ చేశాడు, అన్నయ్య వేస్ట్ అనియా, దుబాయ్లో చర్చ్ లేదనియా, వాళ్ళు చర్చిలు ఉంటే చూడరా, ఏ చర్చి మనకి నచ్చట్లేదనియా. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు వెతుక్కుని వెంటాడమని చెప్తుంది, ఆసక్తితో వెళ్ళమని చెప్తుంది. ఏమీ అవ్వట్లేదు, ఏమీ దొరకట్లేదు. అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు, అనియా మరి ఏదో చెయ్యాలనియా, మీరు మరి అట్లీస్ట్ మనం బ్రాంచ్ ఓపెన్ చేయాలని అన్న. నాకు అదే ఆలోచన, దుబాయ్లో బ్రాంచ్ పెడదామని దేవుడు అందుకే నేను పంపాడు అక్కడికి అన్నాడు. నేనా అన్నాడు, నువ్వు ఇక్కడ బాగా విన్నావు కదా, బాగా నేర్చుకున్నావు కదా, అక్కడ ఎవరికి ఏం తెలియదు కదా, స్టార్ట్ చేయి నువ్వే అన్న. నేను ఎలా స్టార్ట్ చేస్తానని, ఎలా స్టార్ట్ చేస్తావు, నువ్వు ఎక్కడ ఎలా విన్నావో అలాగే స్టార్ట్ చేయి. అలా కాదన్నా, ఎలా కాదు. ఈరోజు నీ జీవితంలో క్షేమం కలిగించడం కానీ, అభివృద్ధి కలిగించడం కానీ, సమాధానం కానీ ఈ క్రైస్తవులు ఎవరి దగ్గర ఉండవు. కానీ నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నదానికి మిగిలిన వాడిని దేవుడు తీసుకొచ్చి యాడ్ చేస్తాడు. నువ్వు వెళ్ళి వెతకడం ప్రారంభిస్తే ఎవరి దగ్గర దొరకవు. సో నీలో ఉండడానికి ప్రయత్నించేయి, నీలో కలిగి ఉండడానికి ప్రయత్నించేయి, నీలో ఉన్నది ఇవ్వడానికి ప్రయత్నించేయి. ఆటోమేటిక్ గా సంఘాన్ని దేవుడి దగ్గరికి తీసుకొస్తాడు. అలాంటి పద్ధతి లేకపోతే నీ ఆత్మీయ జాగ్రత్త విశేషమైనది కాదు, నువ్వు చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రూస్ 3:13. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములో కఠినపరచపడకూడని ఆయన చెప్పాను. ఏం చెప్పాడు? హృదయాన్ని కఠినపరచబడడం. మీరు ఎక్కువ సార్లు దేవుడితో కఠినపరచబడతారా, మనుషులతో కఠినపరచబడతారా? మీ హృదయాలు మేజర్ పోర్షన్స్ ఎక్కడ? మనుషులను బట్టి హృదయం కఠినపరచబడుతుందా, దేవుని బట్టి హృదయం కఠినపరచబడుతుంటారా? ఎక్కువ మంది ఆలోచించండి. మీరు మీ ఇండివిజువల్ గా పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. మీకు సమస్య సృష్టించబడుతున్నప్పుడు పరిస్థితులను బట్టి నువ్వు హృదయం కఠినపరచబడతావా, మనుషులను బట్టి హృదయం కఠినం అయిపోతుంటుందా? హలో బ్రదర్స్, మనుషుల్ని బట్ట దేవుని బట్ట హృదయం కఠినపరచబడుతుంది? చాలా సార్లు ఏం జరుగుతుందంటే దేవుని బట్టి హృదయం కఠినపరచబడుతుంది. ఫస్ట్ దేవుని పక్షంగా నీ హృదయం స్క్వీజ్ అయిందనుకోండి, మెత్తబడింది అనుకోండి, మనుషులు ఏం చేసినా నీకు కఠినపరచబడదు. నీకు దేవుని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన, దేవుని ప్రేమను తెలుసుకోకపోవడం వలన, దేవునితో నీ హృదయాన్ని ఖచ్చితంగా కరెక్ట్ పద్ధతిలో నువ్వు సింక్ చేయకపోవడం వల్ల మనుషులతో కఠినపరచబడిపోతూ ఉంటారు. నీకు ఎప్పుడైనా ఒకరి మీద కోపం వచ్చింది అని అంటే ప్రాబ్లంకి కారణం ఎవరు? దేవుడా, మనిషా? ఒక మనిషి మీద నాకు కోపం వచ్చింది, ఈ చెల్లి మీద నాకు కోపం వచ్చింది, తప్పు ఎవరిది? దేవుడిదే, నాదే, ఈవిడే? నేను క్రైస్తవుడిని, నేను పాస్టర్ని, నాకు కోపం వచ్చింది ఈ సిస్టర్ మీద. ఇప్పుడు తప్పు దేవుడిదా, నాదా, ఈమెదా? నాదేనా? ఎందుకు? నాకు కోపపడకూడదన్న విషయం నాకు తెలియజేయడానికి నాకు ముందు దేవునితో నేను కఠినపరచబడుకున్నాను కాబట్టి నేను ఈ మీద కోపం తెచ్చుకున్నాను. నాకు దేవుని దగ్గర నా హృదయం కఠినపరచబడకుండా ఉందనుకోండి, అసలు కోపపడకూడదు కదా, అసూయపడకూడదు కదా, అసహించుకోకూడదు కదా,
చిత్కరించుకోకూడదు కదా అన్న విషయం నాకు దేవునికి మధ్యలో నా సమాధానం హృదయం క్లియర్గా ఉందనుకోండి, ఈమె ఏం చేసినా నేను ప్రేమిస్తాను, ఆవిడ ఎలా ఉన్నా నేను ఒకే రకంగా సమాధాన పడతాను. ఇప్పుడు ప్రాబ్లం ఫస్ట్ ఎవరితో కట్టుబడతాం? దేవునితో. అందుకే కొన్నిసార్లు ఏమనంటారంటే, ఇదిగో నువ్వు ఇలా చేస్తే నరకానికి పోతాను నేను నరకానికి, నేను మాత్రం మారను. ఏమయ్యారు వీళ్ళు? పోతే పోవడమే, నువ్వు పోతావని తెలుసు, అయినా నేను మారనని విపరీతంగా రోషానికి పోయి కఠినపరచుకోరు మీరు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ హృదయాన్ని కఠినపరుచుకుని సహవాసాన్ని పోగొట్టుకోవటం చాలా ప్రాబ్లం. ఫెలోషిప్ ని మిస్ అవ్వకండి, హార్ట్ ని కట్టుపరుచుకోకండి, దేవుని దగ్గర మీ హృదయం విశాలపరుచుకొని ఉండాలి. చాలా సమయాల్లో సంఘంలో చాలా తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉంటారు, స్వప్రయోజనానికి మనుషులను ఉపయోగించుకునే వారు ఉంటారు. వారి పేరు చెప్పి వారి యొక్క ఆనందాలను దొంగిలించే వాళ్ళే ఉంటారు. మిమ్మల్ని భక్తి చేయనివ్వకుండా వాళ్ళకి కావలసినట్టు తృప్తి పొందుకోవడానికి మనల్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ నీకు సహవాసం లాస్ అవుతావు. వాళ్ళని బట్టి నీ హృదయం కట్టిపరచబడితే దేవుడు నిన్నే అడుగుతాడు, నీకు ఇచ్చిన దానిని జాగ్రత్త చేసుకోలేకపోయావు ఎందుకు, నువ్వు ఆసక్తితో ఎందుకు వెంటాడలేకపోయావు అని అడుగుతాడు. కఠినపరచుకునే అవకాశం మనిషికి ఎప్పుడు కూడా మొదట మన దేవునితో ఉంటుంది, రెండవది మనిషితో ఉంటుంది. నువ్వు కఠినపరచుకోకుండా నీ హృదయాన్ని తెరవడానికి ప్రయత్నించేయండి. కొన్నిసార్లు ఓపెన్ యువర్ హార్ట్, ఎక్స్పాండ్ ఇట్, హార్ట్ ని విశాలపరచండి. ఎక్కడెక్కడ మీకు ఇప్పటికీ కొన్నిసార్లు కోపం అయితే అంటే క్షమించాల్సినంత గొప్ప అయితే ఉండదు, తప్పు అయితే ఉండదు, కానీ ప్రేమించలేం. ఉన్నారా లేదా ఎవరన్నా? క్షమించాల్సినంత ఏమి ఉండదు, నాట్ సో సీరియస్, బట్ పీస్ లేదు. హార్ట్ లో కొంచెం కలుక్కుమంటుంది, కొంచెం గట్టిగా ఉంది. ఎనీబడి? ఎందుకు కట్టిపరచబడుకుంటున్నారు? ఎందుకు? నేను సారీ చెప్పమలేదు, వాళ్ళకి వెళ్ళి క్షమించని అడగలేదు, నువ్వు సమాధానం పడ్డావా లేదని కూడా నేను అడగలేదు. కానీ నీ హార్ట్ కఠినపరచుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య ఈ ప్రాబ్లం నలిగిపోద్దండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, అది రావాలి కదా, అది కనీసం పిలవాలి కదా, కొన్ని కార్డైనా ఇయ్యాలి కదా, ఒక్కసారి ఏం పోయింది, దాని సొమ్మేం పోయింది, రామ్ ఒక్క మాట అంటే ఏం పోద్ది, దేవుడు అక్కడ చూస్తాడు. ఆడనడో కఠినపరుస్తాడు దేవుడు వాళ్ళని. నీ హార్ట్ ఎలా ఉందో చెక్ చేయడానికి కఠినపరచుకోకండి, మీ హృదయాలు కఠినపరచుకోకండి. అవతల వ్యక్తులు నీకెంత హాని చేసినప్పటికీ నువ్వు నిజమైన దేవుని తెలుసుకున్నప్పుడు నీ హృదయంలో ఆ కఠినము అనేది ఉండదు. తల్లులరా, మీకు ఈ లక్షణం చక్కగా పనిచేస్తుంది. మీరు భర్తల మీద ప్రయోగించకండి, పిల్లల మీద ప్రయోగించండి. భర్తల మీద మీరు ఎట్టి పరిస్థితులను చేయటానికి లేదని బైబిల్ చెప్తుంది. పిల్లలతో మీరు చేయడానికి మాత్రం మీరు 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, హృదయంలో కృప ఉండాలి, కాఠిన్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి ఒకసారి? పిల్లల మీద మీకు ఎక్కడ లేని ప్రేమ ఉంటుంది, ఎక్కడ లేని కనికరం ఉంటుంది. వాళ్ళకి మీరు కడుపు కట్టేసుకుని వాళ్ళకి ఫుల్గా పెట్టేస్తూ ఉంటారు కదా. అదే మీ ఆయన ఏమైనా చేయమంటే ఎక్కడ లేని మండిపోద్ది. ఎందుకండి? అసలు ఉండాల్సిందేమో ఇక్కడ, అక్కడేమో ఉండకూడదు. కానీ మనం రివర్స్ లో పనిచేస్తాం. జాగ్రత్త, దేవుని వాక్యం నీ హృదయాన్ని కఠినపరచుకోవడం అనే మీదే పనిచేస్తూ ఉంటుంది. అది ప్రతిరోజు నీ హృదయాన్ని నువ్వు స్మూతం చేసుకోవాలి. ఒక పెద్ద కొండని ఒక చిన్న వ్యక్తికి చూపించి, నాయన నువ్వు 4 రోజులు తీసుకుంటావు తీసుకో, ఒక 6 నెలలు తీసుకుంటావు తీసుకో, ఒక సంవత్సరం తీసుకుంటావు తీసుకో. సంవత్సరం తర్వాత కనుక ఈ కొండను పగలగొట్టి రోడ్డు వేసావా, 1 ఇయర్ తర్వాత కనుక దీన్ని రోడ్డు వేస్తే, నీకు ఈ కొండను పగలగొట్టి నువ్వు ఇక్కడ దారి చేస్తే 1 ఇయర్ తర్వాత అయితే నీకు ₹1,00,000 ఇస్తాను. 6 నెలల లోపు కనుక నువ్వు చేస్తే నీకు 3 లక్షలు ఇస్తాను. 1 నెల రోజుల్లో చేస్తే 10 లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్ ఇచ్చాడండి. ఒకసారి తేడా చెప్పండి. నెలకెంత? 10. 6 నెలలకి 3. సంవత్సరం తర్వాత ఏ పని ఎంత తొందరగా చేస్తారు చెప్పండి మీరు? కొండ ఎప్పుడు ఒకేలా ఉండలేదా? ఒకే కఠినమా కాదా? నీ దగ్గర ఉన్న పనిమిట్లు అంతే పనిచేస్తాయి. ఏం చేస్తావు? నీకు డబ్బు ఎక్కువ రావాలంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలంటే ఎక్కువ పగలగొట్టాలి, ఎక్కువ పగలగొట్టాలంటే ఎక్కువ శ్రమ పడాలి. అప్పుడు ఆ కొండని తుత్తునీలుగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దేన్ని బట్టి? నీకు ఆశీర్వాదాన్ని బట్టి చూస్తున్నావు కదా నువ్వు. బికాస్ ఐ గెట్ మోర్ బెనిఫిట్, సో ఐ డూ హార్డ్ వర్క్. అంతేనా? నాకు ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ఎక్కువ కష్టపడతాను. ఇప్పుడు నీ జీవితంలో దేవుడు నేను ఒకటి అడుగుతాడు, నువ్వు ఈ రోజే కనుక నీ హృదయాన్ని కఠినపరుచుకునే లక్షణాన్ని నుంచి బయటకు వచ్చేస్తే నీకు ₹1,00,000 ఇస్తాను. దట్స్ ఆల్. కన్వర్ట్ ఇంటూ బ్లెస్సింగ్స్. ₹1,00,000 బ్లెస్సింగ్స్ ఇస్తాను. నువ్వు రేపు అన్నావు అనుకోండి, ఏ దినం కీడు అన్నాడు చాలు, నేను అది రికార్డ్ చేసేస్తాను. నేను అది చెరపడానికి అవదు. నా హార్డ్ డిస్క్ లో ఓవర్ రైటింగ్ ఉండదు, అది ఫిక్స్ అయిపోద్ది ఆ పేజ్. దాని జడ్జిమెంట్ నీకు ఒక రోజు పడిపోదు.
నువ్వు ఒక 3 నెలలకో 6 నెలలకో సంవత్సరం తర్వాత వాక్యం విన్నప్పుడు కూడా నువ్వు దానికి క్షమాపణ అడగలేదనుకోండి, హృదయం నుంచి తీసుకోలేదనుకోండి, కట్టిపరచుకునే దాని నుంచి స్మూత్ అవ్వలేదనుకోండి, అప్పుడు మాత్రం హెల్లా హెవెనా రెండే జడ్జిమెంట్లు, ఇట అట తోసేస్తాను తెలుసుకో అన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ రోజే చేసుకుంటారా 6 సంవత్సరం తర్వాత చూద్దాంలే, తీర్పులోకి వెళ్ళేటప్పుడు చూద్దాంలే, దొంగడు చూడు లాస్ట్ లో క్షమించి ప్రభు అన్నాడు అలా అడిగేద్దామని అనుకుంటారా? నేను చాలా మందిని చనిపోయేటప్పుడు, చచ్చిపోయే ముందు పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే మా తాత చచ్చిపోతాడు, మా నాన్న చచ్చిపోతాడు అంటే వెళ్ళాను. వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటంటే, మా పాస్టర్ గారు మీరు ఏం చేస్తారు తిరిగి ఆడి పాపాలను ఒప్పించేయండి బాబు, నరకంలోకి వెళ్ళిపోతాడేమో మా నాన్న అంటారు. అప్పుడు ఒప్పిస్తాను. ఈ చెవులో చెప్పి ఈ చెవులు వినపడవు. మనం అనుకుంటాం చెప్తున్నామని. మా నాన్న కళ్ళు అన్నాడండి ఉట్టిదే ఎందుకు అన్నాడు, ఆడెవడో ముక్కులో పైప్ మీద కాలు తీరా అన్నట్టే. ఆడు అన్నాడో తెలియదు, ఎందుకు అన్నాడో తెలియదు, మనం ఒక ఆనందం. మా పాస్టర్ ప్రార్థన చేయగానే ఆమె అన్నప్పుడు నోరు కదిపాడండి. ఏం కదపడానికి ఉండదు. నేను చూశాను, ప్రాక్టికల్ గా చూశాను. చనిపోయే ముందు నువ్వు ఒప్పుకుందాం అనుకుంటే ఆ చనిపోయేటప్పుడు అది శరీరమే నిలబడదు తప్ప ఆత్మ ఆల్రెడీ దేవునితో సంధానం అయిపోయి ఉంటది. కాబట్టి క్షమాపణ పొందకపోవడం వల్ల తీర్పు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బ్రతికుండగానే, చలనం ఉండగానే, ఆలోచన కలిగి ఉండగానే, నీ శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే నువ్వు పశ్చాత్తాపమనే అనుభవంలోకి రావాలి, క్షమాపణ అనుభవం రావాలి, కఠినపరచుకోవడం అనేది విడిచిపెట్టాలి. ఇది లేకపోతే ఏ రోజు నువ్వు క్షమాపణ పొందుకుందాం అనుకున్నా ఆ రోజు అశ్రద్ధ చేస్తావు, నిర్లక్ష్యపరుస్తావు, నష్టపోతావు. చేయొద్దు, అంత అవకాశం ఇవ్వకండి. చనిపోయే లోపు బెడ్ మీద అన్నిటినీ ఒప్పుకోవడానికి టైం ఉండదు, గమనించండి. కాబట్టి నీ హృదయం కఠినపరుచుకునే సందర్భాలు ఎప్పుడొచ్చినా కూడా దాని విషయంలో ప్రతిరోజు నువ్వు స్మూత్ చేసుకోవాలి. నీ హార్ట్లో ఏమైనా కఠినమైన ఉంటే వాటిని తొలగించుకుని దేవుని యొక్క ప్రజల మధ్య నిన్ను నువ్వు కనపరచుకోవడానికి ప్రయత్నించాలి. ఏమండి, ఇంతకు మునుపు కొంతమందితో మనం స్నేహం బాగా చేస్తుంటాం. అమ్మా, నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారా మీ క్లాస్లో? వెరీ గుడ్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ సెకండ్ ఇయర్ వరకు వచ్చారా? తగ్గిపోయారు కొంతమంది. వెరీ గుడ్. 10th లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారా? కొంతమంది తగ్గారు. 8th, 6th, 7th క్లాసులో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమయ్యారు? తగ్గిపోతా వస్తారు. చిన్నప్పుడు బోల్డ్ రింగ్ మాస్టర్లం అయిపోతాం, పెద్ద అయ్యేటప్పటికి రింగ్ ఫింగర్ అయిపోతాం. ఒక్కడే, ఇంకెవ్వరు ఉండరు, తగ్గిపోతూ ఉంటారు. తగ్గిపోయే కొద్దీ థిక్నెస్ పెరుగుతుంది చూడండి. విడిచిపెట్టే కొద్దీ దూరం అయిపోద్ది. మళ్ళీ దగ్గరికి మనం ఎంత తక్కువ మంది అవుతారో థిక్ ఫ్రెండ్షిప్. నీ సహవాసంలో కానీ, నీ ఆత్మీయ చిత్తంలో కానీ నీ ఆత్మను పురుగొల్పి రోషంలో నింపి లోతైన మారు మనసు, పశ్చాత్తాపము, గద్దింపు, సమాధానము, క్షేమము, అభివృద్ధి ఇవి కలిగించే వ్యక్తులు నీ చుట్టూ ఉంటే నీకెప్పుడుకప్పుడు ఆ వదిలేద్దాం అనిపిస్తుందండి. ప్రతిరోజు నిన్ను చూసే ఎందుకంటే ఇలాగున్నావు, ఎలా చేయాలని ఎవడని చెప్తే వింటారండి? బుద్ధి చెప్తే ఏమైనా వింటారా? కోపం రాదు. ప్రతిసారి నన్నే అలా టార్గెట్ చేసేస్తాడు మాట్లాడితే. కానీ దేవుడు ఏమంటాడంటే అలాంటప్పుడు నీ హృదయం కఠినపరచబడుతుంది, ఆ లక్షణాన్ని మెత్తన చేసుకో అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రసంగి 4వ అధ్యాయం, ఎక్లీషియాసిస్ 4. ప్రసంగి 4వ అధ్యాయము 9వ వచనం. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. అంటే ఏంటి వాక్యం చెప్తుంది? ఇద్దరు పడుకుంటా, అదే 11వ వచనం, ఇద్దరు కలిసి పడుకుని ఎడల వానికి వెట్ట కలుగును, ఒంటరి వానికి వెట్ట ఎలాగ పుట్టును, ఒంటరి ఒకని మీద మరొకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు, 3 పేటల త్వరగా తెగిపోదు కదా. ఆలోచించండి, ఒంటరితనం అనేది క్రిస్టియన్ లైఫ్ స్ట్రక్చర్ లో దేవుని ఎదుట నుంచి దూరం అవ్వడానికి నిన్ను తీసుకుని వెళ్లే మార్గము. అలాగని ఎవరు పడితే వాళ్ళతో జోడు కట్టడం ప్రమాదము. నీకు నచ్చిన మనసుతో, నీకు నచ్చిన జ్ఞానముతో, నీకు తెలిసిన పద్ధతులతో మనుషుల సహవాసాన్ని పెట్టుకోవద్దు. నీవు వెతికేటప్పుడు అవతల వ్యక్తుల యొక్క సంపూర్ణ పరిస్థితులను, స్థితిగతులను తెలిసి నీ హృదయం కఠినపరుచుకోవద్దు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులతో నీ సహచర్యాన్ని, సహవాసాన్ని కొనసాగించు. అక్కడ నీకు ఖచ్చితంగా 2 లేక 3 ఉండాలి. ఇది ఎంత కఠినమైన ఆత్మీయత అంటే నీవు బయటికి ఎంత చక్కటి ఆత్మీయంగా కనపడినా ఆ వ్యక్తుల లోపల వెతకగలవు, కనపడతా ఉంటారు. మీరు అంత దూరంలో ఉన్నారు, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, అక్కడ కూర్చొని చూస్తున్నటువంటి రాజుగారికి నా షర్ట్ ఎంత వైట్గానో కనపడుద్ది, నా దగ్గరగా చూసి నీ చెలికి నా షర్ట్ ఎంత బ్రౌన్ గా ఉందో కనపడుద్ది. ఇంకా దగ్గరకు వచ్చి నా పక్కన నా భుజం మీద చేసిన వ్యక్తికి నా షర్ట్ కన్నాలు ఎక్కడున్నాయో, మురికి మచ్చలు ఎక్కడున్నాయో, డాగులు ఎక్కడున్నాయో దగ్గరగా కనపడద్ది. ఎందుకు? వెన్ యూ కమ్ క్లోజ్
మోర్ ఇష్యూస్ విల్ బి రివీల్డ్. నువ్వు దూరంగా ఉన్నంత వరకు నీవు చాలా విషయాలు బాగా కనపడతాయి. దగ్గరగా స్నేహములో, దగ్గరగా ప్రేమలో, దగ్గరగా ఆత్మీయ విషయాల్లోకి వెళ్లే కొద్దీ డొలతనము, లోటు, లోపాలు ఎప్పుడూ కనపడతాయి. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంత హద్దులో ఉండండి, ఎంత పరిధిలో ఉండాలో ఆ పరిధిలో ఉంచండి. ఏ పరిస్థితుల్లో కూడా ఇద్దరు కలిసి ఉండడం ఎంత ఖచ్చితమైన దేవుని వాక్యమో ఆ ఇద్దరి మధ్య పొరపత్యాలు లేని ఆత్మీయతమైన విషయాలు ఉండాలి తప్ప శారీరకమైన, మానసికమైన విషయాలకు తావివ్వకూడదు. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టర్ నా దగ్గరికి వచ్చి తన పరిస్థితి గురించి ఏదైనా చెప్తుంది అనుకోండి, నేను మౌనంగా వింటాను కొద్ది సమయం, తర్వాత చెప్తాను ప్రార్థన చేద్దాంలేండి అమ్మా అంటాను. నేను తెలుసుకున్న విషయాలను బట్టి ఆమెకు నా మీద ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక నమ్మకం కలిగి ఉండాలి. ఏమని, అన్న దగ్గర నేను ఈ విషయం చెప్పాను, అన్న నా కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈ విషయం మరెవరికీ తెలియదు, నేను ఒక విశ్వాసంతో ఉన్నాను. నేను రేపు ఈ విషయాన్ని ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి మొన్న చెల్లి వచ్చింది ప్రార్థన చేయమని ఈ విషయాలన్నీ చెప్పింది అన్నాను అనుకోండి, ఏమవుతారు? నాలో ఆ యొక్క రహస్యత అనే లక్షణం నా దగ్గర లేదు. ఆటోమేటిక్గా ఈమెకి నా మీద ఏమవుతుంది? చాలా సమస్య, దేవుని మీద నమ్మకం కోల్పోద్ది. మనుషులందరూ ఇంతే, పాస్టర్లందరూ ఇంతే, ఈ మగవాళ్ళంతా ఇంతే, లేదా ఈ ఆడవాళ్ళంతా ఇంతే, ఈ సేవకులంతా ఇంతే. ఇప్పుడు జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నీ స్వనీతి చొప్పున మనుషులను నమ్మడం కానీ, దేవుని అనుమతి లేకుండా దాని హృదయాన్ని కట్టిపరచుకోవడం కానీ చేయడానికి వీలేదు. చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి, జాగ్రత్తగా కలిసి ఉండండి, జాగ్రత్తగా దేవుని ప్రేమ నియమాన్ని కొనసాగించండి, జాగ్రత్తగా దాని కొరకు నిలిచి ఉండమని చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. 1 Corinthians 15:33. 1 కొరింథీ 15:33వ వచనం. మనుషు రీతిగా నేను కాదు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకండి, దుష్టుల యొక్క సాంగత్యం మంచి నడవడికైనా నీ మంచి నడవడికని కూడా ఏం చేయగలదు? చెడిపేస్తుందండి. నీ ఆత్మీయతను భ్రష్టు పట్టేస్తుంది, నీ విశ్వాసానికి నష్టం కలిగిస్తుంది, నీ జీవితంలో దేవుడితో రోషంగా ఆనందించే పరిస్థితుల్లో చాలా నీకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక చిన్న ఆత్మీయ సహవాసం దేవుని ఎదుట నైతిక విలువలను కోల్పోయిన భక్తులు నేను చాలా మందిని చూశాను. ఈ మధ్య కాలంలో ఒక సహోదరి గురించి నేను ప్రార్థన చేసినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, మన చర్చిలో ఉన్న ఆ సిస్టర్ గారిని చూసి, ఆ బ్రదర్ని చూసి, ఆ భార్యాభర్తలు ఇద్దరి ప్రేమను చూసి నేను మోసపోయాను, అందుకే చర్చికి రావట్లేదు అంది. మోసపోవద్దని బైబిల్ చెప్తుంది, నువ్వు మోసపోయావు, ఎందుకు మోసపోయావు తల్లి అని అడిగితే, వాళ్ళ ప్రవర్తన చూసి నేను అలా మోసపోయానన్నా. అదేంటి, వాళ్ళ ప్రవర్తనకి నువ్వు మోసపోవాల్సిన కారణం ఏమొచ్చిందంటే, నేను అలా నమ్మానన్నా, వాళ్ళు నాకు అలా చెప్పారన్నా, వాళ్ళు మా ఇంటికి అలా వచ్చారన్నా, వాళ్ళు మాతో ఇలా చేశారన్నా, నా సమస్యల్లో బయటికి తీసుకొచ్చారు, నా పరిస్థితుల్లో తోడుకున్నారు, కాబట్టి మరి నేను దేవుని ప్రేమను బట్టి నమ్ముకొని ఎలా ఉంటాను చెప్పండి? క్షమించు, మోసపోయింది నువ్వు కాబట్టి ఏ సాంగత్యములను నువ్వు మోసపోయావో వ్యక్తులతో నువ్వు కఠినపరచుకోవడం మాని దేవునితో నీ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా కలిగి ఉంచు. లేకపోతే అజాగ్రత్తతో నీ ఓడ బద్దలైపోద్ది, కొట్టుకుపోతావు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మరొక విషయం చెప్పాలి ఏంటంటే, ఎప్పుడైనా ఎవరితోనైనా అంటే దేవుని యొక్క ప్రజలతో ఉండడానికి నీకు కష్టం కలిగింది అనంటే, దేవుని సహవాసంలో ఉండడానికి కష్టం కలిగింది అనంటే, దేవుని ఎదుట కఠినపరుచుకునే అవకాశం నీ హృదయంలో కలిగింది అనంటే నీ అజాగ్రత్తగా వెళ్ళిపోతున్నావు అన్నది మూడో విషయం. మరొక మాట చెప్తాను. సువార్త చెప్పడం అనేది నీకు ఆసక్తిగా కూడిందా, బాధతో కూడిందా? అపోస్తులు 8:4, Acts 8:4. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వాళ్ళు బాబు సువార్త చెప్తారా, ఇల్లు చూసుకుంటారా? సెటిల్ అవ్వడానికి చూస్తారా, గాస్పెల్ చెప్పడానికి వెళ్తారా? చెదిరిపోయిన వాళ్ళు అంతే కదా, ఫస్ట్ సెటిల్ అవ్వాలి. వీళ్ళు ఏం చేశారు? సెటిల్మెంటే సువార్త అనుకున్నారు. మేము ఎందుకు చెదరగొట్టబడ్డామంటే సువార్త చెప్పడానికే అనుకున్నారండి. అంటే దేవుని మాటలు ప్రకటించడానికి వారి జీవితాలలో ఉన్నటువంటి ఆ ఆసక్తి నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ జీవితంలో, నీ నోట్లో తగ్గిపోయినప్పుడు నీవు నెమ్మదిగా వెనక్కి తొలగిపోతున్నావు. దేవుని మాట వినినంత ఆ ప్రేమ, ఆ తొలినాటి ఉండవలసినటువంటి ఆ వేడి, ఆ ఘర్షణ ఇప్పుడు నీ హృదయంలో లేదని అర్థం. నువ్వు చల్లారిపోతున్నావు, చప్పబడిపోతున్నావు. నీ ఆత్మీయంగా నీ జీవితం నెమ్మదిగా డిటీరియేట్ అయిపోతూ ఉంటుంది. సువార్త చెప్పడం విషయంలో ఆసక్తి కలిగి నడవడం ఇది చాలా హెచ్చరిక అండి. యూజువల్ గా చెప్తున్నాను, ఒక రోజులో ఎంతమందితో మనం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం? మెనీ పీపుల్. ఎంతమంది డైరెక్ట్ కాంటాక్ట్ కలిగి ఉంటాం? ఒక రోజులో మనం వెళ్ళి చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కనీసం 2 కలవమా? 2 లేక 3 కలవమా? 3 కూడా కలుసుకోరా రోజులో? ఎక్కడో చోట. ఎంతమందితో సువార్త చెప్తామా? న్యూజనులతో
యేసు ప్రభుని ఎరగని వ్యక్తులు అయితే వాళ్ళతో ఎంతమందితో మనం మాట్లాడతాం? యేసు ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు అడగచ్చు, రోజు చెప్పిన మనిషిగా చెప్పమంటారు ఏంటండి, మాకు దూరం అయిపోద్దని భయపడతారు. నేను మొన్న ఒక తల్లిగారి గురించి చూశాను. ఆవిడ వాళ్ళ 3వ క్లాస్ పిల్లోడు, వాడు యేసు ప్రభుని నమ్మలేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన గారిదేమో హిందూ మతం, ఈవిడేమో క్రైస్తవ మతం. ఆయనేమో పెద్ద కొడుకు నా పార్టీ, చిన్న రెండోడు ఎవడు పుడితే నీ పార్టీ, ఇద్దరు విభజన చేసుకున్నారు ముందే, పెళ్లికి ముందు అగ్రిమెంట్, లవ్ మ్యారేజ్. అందుకని నేను నీ మతంలో రాను, నువ్వు నా మతంలో రాకు, మన ఇద్దరు పిల్లలకి అన్నా పెద్దోడు నా పార్టీ, రెండోడు నీ పార్టీ. ఇక రెండోది ఈవిడ కడుపుతో ఉంది. ఇప్పుడు ఆ పెద్ద పిల్లడు వాడికి జస్ట్ 6 years బాయ్, 3వ తరగతి చదువుతున్నాడు, 7 or 8 years మధ్యలో ఉంటాడు. ప్రతిరోజు పొద్దున్నే లేచి ఆడికి సువార్త చెప్తుందట ఈవిడ, తల దూగినప్పుడల్లా. ఆడంటాడు, మమ్మీ రోజు చెప్పేస్తున్నావు ఆపి మమ్మీ అంటాడంట. వాళ్ళ నాన్న ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ఎప్పుడు అమ్మ ఏం చెప్పినా వెనకని చెప్తాడంట. ఒకే కమాండ్ అక్కడ వెళ్తుంది. ఈవిడ రోజు సువార్త చెప్తూ ఉంటుంది. ఈవిడంటది, మధ్యాహ్నం క్యారేజ్ పెట్టినప్పుడు చెప్తాను పాస్ గారు, సాయంత్రం ఇంటి నుంచి తీసుకొచ్చేటప్పుడు చెప్తాను పాస్ గారు, పొద్దున్న తల దూగినప్పుడు చెప్తాను పాస్ గారు, 3 సార్లు సువార్త చెప్తాను. మీ ఓడి కంటతా అయిపోయి ఉంటుంది అని అంటే, మా ఆయన ఒక కమాండ్ ఇస్తాడండి, ఆ కమాండ్కి ఎర్రజ్ అయిపోతూ ఉంటాయండి. అందుకని మరుసటి రోజు మళ్ళీ మొదలు పెడతానండి. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను, నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి చెప్తున్నానండి, ఆడు క్రైస్తవుడిగా మారాలని. ఆడు తప్ప ఎవడైనా మారిపోతాడండి నాలాగా చెప్తే అంట. వాడు మారడు, పిల్లోడు మారడు. వాడు ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నాన్న చెప్తాడు, రే నువ్వు నా పార్టీరా, అమ్మ మతంలో దూరద్దు అని. సువార్త చెప్పడం మానేస్తే ఏమవుద్ది తల్లి? నేను అడిగాను, నువ్వు మానేయమ్మా అన్నాను. అంటే మానేస్తే నా భక్తి వృధా అయిపోద్దన్నా, నా భర్తను ఎలాగైనా మార్చేస్తానని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, నా కొడుకును మార్చలేకపోతున్నా, నా భర్తనే మారుస్తాను. కాబట్టి ఎలాగైనా సరే నా కొడుకు సువార్త చెప్తూ వీడిని పరిపూర్ణంగా క్రైస్తవుడికి ఒకరోజు మారుస్తాను, వీడిని చూసి మా ఆయన మారిపోతాడు. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఆవిడికి ఈ రోజుకి చెప్పడం మానలేదు, తన కొడుక్కి సువార్త చెప్తూనే ఉందండి. అలా చెప్పడానికి సాహసం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ప్రతిరోజు ఆడికే చెప్పమంటావా అంటారు కదా మీరు. మరి చెప్దామా మానేద్దామా? చెప్పాలా వద్దా? చెదరగొట్టుబడిన వాళ్ళే చెప్తారు, స్థిరపడి నువ్వు చెప్పకపోతే ఎలా? నీకు అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గోస్పల్ చెప్పడం ఎప్పుడైతే నీకు బాధ కలిగిందో, భారం కలిగిందో, కష్టం కలిగిందో, నొప్పి కలిగిందో, ఏం చెప్తాం మన మతం ఏదో మనం చూసుకెళ్ళిపోదాం అనిపించిందో, నీ వ్యక్తి వెనక్కి జారుతుంది, నీ వాడు వెనక్కి వెళ్తుంది. చూసుకో, దేనికో గుద్దుకుని ఆగుద్ది. 1 Thessalonians పత్రిక 1:8, 1 Thessalonians 1:8. తెస్సలోనిక రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మొదటి పత్రిక 1 తెస్సలోనిక, ఎందుకనగా మ్రోగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయన గనుక. ఒక్క నిమిషం. ప్రతి స్థలమందు ఏమైందట? ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము ప్రతి మళ్ళీ చెప్పండి, ప్రతి ఏంటి వెల్లడైంది? నువ్వు పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునే లోపు, ఒక నెలలో, ఒక వారంలో నీ ప్రయాణాలు ఏ దూరంలో ఉంటాయి, ఆ ప్రతి ప్రయాణంలో, ప్రతి ప్రదేశంలో దేవుని సంబంధమైన విశ్వాసం వెల్లడయిందా? కిరాణా కొట్టుకు వెళ్తావు, రైతు బజార్కి వెళ్తావు, బట్టల షాప్కి వెళ్తావు, బంగారం షాప్కి వెళ్తావు, రేషన్ షాప్కి వెళ్తావు, నీ చుట్టాల ఇంటికి వెళ్తావు, లేదా ఇంకెక్కడికి వెళ్తావు, అపార్ట్ ఫ్రమ్ చర్చ్. ప్రతి స్థలంలో ఏమవ్వాలంట? మీకు దేవుని గురించినటువంటి విశ్వాసం ఏమవ్వాలి? మనం చాలా భక్తిపరులం కదా, అది చెప్తామండి, అన్ని మాట్లాడతామా? మన గురించి వాళ్ళు ఏమనిసుకుంటారో, ఎందుకు వచ్చిన కూడా బాబు. కొంతమంది భార్యలు ఇలాంటి వాక్యాలు విని ఎమోషన్ అయిపోతారు, అయిపోయి ఎలాగైనా చెప్పేస్తాను రేపటి నుంచి అనుకుని. ఈ లోపు అక్కడ బ్రేక్ ఉంటుందండి, హ్యాండ్ బ్రేక్. అంటే భర్త, సోది అప్పకరా, ఎక్కడ పడితే అక్కడ చెట్ట అయిపోతారా, యేసుప్రభు ఉన్నారా, వెంటనే మన బ్రేక్ అటు తిరిగిపోద్ది, మన హ్యాండ్లు అటు తిరిగిపోద్ది. ఎందుకు వచ్చిన గొడవలే. పొరపాటు పురుషులు ఏమన్నా మాట్లాడు, మా ఆయన అంతేనండి, తగులుకుంటూ వదలరండి, చెప్పండి మీరు వెళ్ళండి సిస్టర్, మీరు వెళ్ళండి, మా ఆయన నోట్లో పెట్టి ఇంతే, పదండి. ఏం చేస్తారు మీరు? మీ విశ్వాసాన్ని వెల్లడిపరచుకోవడానికి మీరే ఆటంకాలుగా తయారైతే అలా? ఎక్కడికి వెళ్ళి ఏమవ్వాలంట? వాక్యం చెప్తుంది, మీ విశ్వాసము వెల్లడవ్వాలంట. మీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళినా అన్యజనులందరి ఎదుట, లోకస్తులందరి ఎదుట, దేవుని బిడ్డలందరి ఎదుట వెల్లడిపరచబడాలంట. ఎక్కడికి వెళ్ళండి, వేర్ ఎవర్ యు ఆర్. నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రతిరోజు ఆయన టీషర్ట్ మీద దేవుని వాక్యం ఉన్న టీషర్ట్ వేసుకుంటాడు. నేను ఒక రోజు అడిగాను, బ్రదర్ మీరు డాక్టర్ గారు కదా, ఎందుకు ఇది నేనంటే,
ఎవడైనా డాక్టర్లా చూసేస్తారు సార్. నా దగ్గరికి వచ్చేటోడికి ఆడి కనపడేలాగా నా స్టెథోస్కోప్ పక్కకి తీసి చూపిస్తానండి అని. ఏంటండి ఇది వాక్యం చదివిన తర్వాత ఈ డాక్టర్ గారు క్రైస్తవుడు అనుకుంటారండి. అనుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు ఈ వాక్యం కలిపి చెప్పేస్తారండి వాళ్ళకి. చూసారా నేను అందుకే ఇక్కడ రాసుకున్నాను అంటాడంట అని చెప్తాడు. వెంటనే చెప్తాడు, లేదండి ఇదండి పరిస్థితి, ఇదండి దేవుని వాక్యం చెప్పకుండా నేను ఎవరిని ముట్టుకోను, ఎవరిని పంపనండి, కంపల్సరీగా చెప్తానండి అన్నాడు. ఒక విశ్వాసం వెల్లడి చేయటానికి నువ్వు కొన్నిసార్లు ఎక్కడెక్కడో రాసుకుని ఎక్కడెక్కడో చూపించుకోవటం ఒక తక్కువ పద్ధతి. కానీ నీ నోటితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ శరీరం ద్వారా నువ్వు ఇచ్చేటువంటి ఆ భాష ఎంత ఎక్కువగా వెళ్తుంది చెప్పండి. ద మోర్ ద లాంగ్వేజ్ యూ కెన్ కమ్యూనికేట్. ఒకసారి ఆలోచించు, ఎక్కడెక్కడ నువ్వు కమ్యూనికేట్ చేయలేకపోతున్నావో. అన్ని ప్రదేశాలలో మన గురించి క్రైస్తవులమా అనే ముద్ర పడుతుందా, క్రీస్తు సాక్ష్యం కనపడుతుందా? కొన్ని ప్రదేశాల్లో మన గురించి క్రీస్తే పెద్ద సాక్ష్యంగా మారిపోయాడు. చూడండి, క్రీస్తే సాక్ష్యంగా మారడం ఏంటి తెలుసా? మన అడ్రస్ గురించి ఎవరిని అడగక్కర్లే. కొంతమంది అడిగితే ఒరే ఆవిడరా స్టార్ కడతారు కదరా అల్లే మన ముద్ర అంత బలంగా ఉందన్నమాట అక్కడ. కొంతమంది మన పేర్లు చెప్తే చాలు కాలనీలో మన అడ్రస్ ఫోన్ నెంబర్లో కూడా చెప్పేస్తారు. మంచి సాక్ష్యమే చెడ్డ సాక్ష్యమా చూసుకోండి. బయటకు క్రైస్తవులు అనిపించుకుని క్రీస్తు సాక్ష్యం చెప్పడానికి, క్రీస్తు కొరకు వెల్లడి అవ్వాల్సినటువంటి ప్రతి స్థలమందు దేవుని యొక్క సాక్ష్యమును, విశ్వాసము మీరు వెల్లడి చేయలేకపోతే దేవునిలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆఖరి విషయం చెప్తాను, ఇది మీకు బాగా ఇష్టపడతారు ఈ విషయం. లోకంలో మీకు దేన్ని బట్టి థ్రిల్లింగ్ అనిపిస్తుంది చెప్పండి? థ్రిల్లింగ్, ఒక ఎక్సైట్మెంట్. ఏంటమ్మా? పొగిడితే అబ్బా ఎంత మంచి నిక్కచ్చిమని మాట చెప్పావు తల్లి. మనల్ని పొగిడినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అసలు? ఆకాశం కనపడద్దా? దాటి వెళ్తారా? కొంచెం మీదకి అలా ఎగురుతూ ఉంటుంది, బాడీ తేలికైపోతూ ఉంటుంది అప్పుడు కూడా. చాలా విషయాల్లో ఒక సిస్టర్ గారు నాకు ఆ వాక్యం చెప్తూ మాట్లాడుతూ ఆవిడ మాట చెప్పారు, నిజంగా మీ ప్రార్థనలేనండి, నిజంగా మీ ప్రార్థనలేనండి, నిజంగా మీ ప్రార్థనలేనండి. 30 సార్లు అందండి. నిజం చెప్పండి, 30 సార్లు ఆవిడ అన్నందుకు నేను చేసి ఉంటానా? అస్సలు చెయ్యి. నా తెక్క ఆవిడకు ఉండదు. నేను చెయ్యను అన్న విషయం మీకు తెలుసు, కానీ ఆవిడ ఎందుకు చెప్తుంది చేస్తున్నానని? చేస్తానా? అసలు చేయను, కానీ పొగుడుతుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళ దగ్గర పొగడ్డం అలవాటు కాబట్టి అందరి దగ్గర పొగిడేయటమే. వాస్తవం అది కాదు. నీకు ప్రార్థన చేయడం నేర్పిస్తాను. నువ్వు ఎలా దేవునితో మాట్లాడాలో నేర్చుకో. నీ సమస్యను స్పష్టంగా దేవునితో ఎలా మాట్లాడడం నేర్చుకోవటమే భక్తి. అంతేగాని ఆడెవడో ప్రార్థన చేసుకుంటానంటే మరి మీరందరూ ఎందుకు? ఎవరికాడు చేసుకుంటాడు కదా. నీ సమస్యలో నువ్వు దేవునితో ఎంత అంగలార్చొచ్చు, ఎంత దగ్గరగా రావచ్చు, దేవునితో నువ్వు ఎలా మాట్లాడొచ్చు, ఆ అనుభవం తెలుసుకోవడానికే సంఘంలోకి రావాలి. కాబట్టి చాలా మందికి లోకంలో చాలా విషయాలలో కొన్ని పనులు జరిగినప్పుడు వాళ్ళకి చాలా థ్రిల్ ఉంటుందండి. నేను కుటుంబం గురించి చెప్పి మిమ్మల్ని హెచ్చరిక చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక సహోదరుడు పిల్లవాడు 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అందరూ ఏం చేస్తారు? కొడతారా లేదా? పేపర్లు వేసినప్పుడు మీ అబ్బాయినండి, మీ అబ్బాయినండి, మీ అబ్బాయినండి, అమ్మ మీ అబ్బాయినండి, ఎంత ఎంత అంత గొప్పగా ఉంటుందండి. ఆ తర్వాత కాలేజీలో ఫ్రీ సీటు మళ్ళీ పేపర్లో పడ్డాడు. నీకే కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, మళ్ళీ ఫ్రీ సీట్కి పేపర్లో చప్పట్లు వస్తాయి రావా? వచ్చేస్తాయి. ఫ్రీ సీట్ తర్వాత ఫస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్, మళ్ళీ చప్పట్లు. సెకండ్ ఇయర్ స్టేట్ ఫస్ట్, మళ్ళీ చప్పట్లు. ఎంసెట్ స్టేట్ ఫస్ట్, మళ్ళీ చప్పట్లు. ఇప్పుడు అమ్మ నాన్న హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ పిల్లోని బాగా చదివించుకోవాలని, చర్చికి దూరంగా పిల్లోడిని బాగా చదివించాలని దూరంగా వెళ్ళి కష్టపడుతున్నారు. ఈ మధ్య ఫోన్ చేశాను, ఏంటి పరిస్థితి అంటే, మీకు తెలుసా వాళ్ళ జీవితంలో ఆ పిల్లవాడు 10th క్లాస్ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ప్రార్థన విశ్వాస జీవితాలు తగ్గి లోకంలో వాళ్ళకు వచ్చిన ఆ ఘనతను పెంచుకోవటానికి ప్రయత్నాలు పెరిగాయి. స్లోలీ సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ పిల్లవాడిని తీసుకున్నారు, వాళ్ళ పాపను తీసుకున్నారు, ఫ్యామిలీ మొత్తం ఇల్లంతా ఖాళీ చేశారు. విశాఖపట్నంలో హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఢిల్లీలో వెళ్ళి వాళ్ళు ఆ పిల్లలకి IAS కోచింగ్ ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ ఏం సాధించడానికి? ఏదో సాధించాలి. ఏది పోయింది? ఎప్పుడైతే లోకంలో వచ్చిన ఆ చిన్నపాటి ఘనత వాళ్ళని ఎక్కడికి సైడ్ ట్రాక్ తీసుకెళ్ళిందో చూడండి. చాలా మందికి అర్థం కాదేంటంటే, చిన్న పొగడ్త చాలు నీ విశ్వాసాన్ని భ్రష్టులోకి తీసుకెళ్ళటానికి. ఆ చిన్న ఘనత చాలు, ఆ చిన్న ఆ మెచ్చుకోలు చాలు
నువ్వు నష్టపోవటానికి ప్రమాదం నీకు ఎప్పుడు ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఈ 3 ఆశలు. ఏమిటి ఆశలు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 కూడా నువ్వు దేవుడి నుంచి పుట్టినవి కావు కాబట్టి నిన్నెప్పుడు కూడా పాపంలోకి నడిపిస్తూ ఉంటాయి. ఏ చిన్న వృద్ధి, ఏ చిన్న ఘనత, ఏ చిన్న మర్యాద, ఏ చిన్న గొప్పతనం, ఏ చిన్న మనుషులకు సంబంధించింది నిన్ను ఆత్మీయంగా భ్రష్టులకు చేసేస్తుంది. జాగ్రత్త. ఇలాగా చాలా మంది లోకంలో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను మరిచిపోయి భౌతికమైన సంగతుల కొరకు గొప్ప చేసుకుని ఆత్మ యందు భ్రష్టులైపోయిన వాళ్ళు బోల్డ్ మందిని చూశాం. ఏంటి కారణం? వాళ్ళ జీవితంలో ఉండవలసినంత ప్రమాణంలో, ఉండవలసినంత తీవ్రతతో, ఉండవలసినంత నాణ్యతలో భక్తి లేక లోకంలో మరిదేనుకో వారు థ్రిల్లింగ్ ఫీల్ అయ్యి వాళ్ళ జీవితంలో చెడిపోతా ఉన్నారు. ఒక తమ్ముడు వచ్చి చెప్తున్నాడు, అన్న నాకు ఈ మధ్య మంచి ఆఫర్స్ వస్తున్నాయి, ప్రార్థన చేయండి అన్నాడు. మేము జాబ్స్ ఆఫర్స్ అనుకుంటాం కానీ ఏ ఆఫర్స్ అని అడుగుతామా? అలాగే నన్ను తప్పకుండా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆడు చెప్పాడు, అన్న నేను నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్తున్నాను అన్నాడు. ఏమంటే టీవీ సీరియల్ కన్నా. నువ్వు టీవీ సీరియల్కి వెళ్తున్నావా? దానికో ప్రార్థన చేయమన్నా మొన్న అంటే అవునాను. ఊరు ఈ వారం అంతా కట్ చేసి పెట్టించారా, నువ్వు చెన్నై వరకు వెళ్ళిపోతున్నావు, మరి ఏమిటి సంగతి అంటే, లేదన్నా తమిళ సీరియల్లో నాకు బాగా బుకింగ్ అయిపోయినన్నా, మరి నేను కొంచెం కొన్ని రోజులు పనిచేసి కష్టపడి సంపాదించుకుని వచ్చేద్దాం అనుకుంటున్నానని. వస్తాడంటారా? వస్తాడా? అక్కడ జెమినీకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ టీవీ, మా టీవీ, ఇంకే టీవీయో. ఏమవుద్ది? మనిషి లోకంలోకి వెళ్ళిపోతాడు. గమనించు, ఏది నీకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది? మేబీ మనీ, మేబీ బిజినెస్, మేబీ సంథింగ్ ఫేమ్, సంథింగ్ నేమ్, సంథింగ్ షో. ఏదైనా నీ ఆత్మీయ జీవితంలో నీకు దేవునిని దాటి థ్రిల్ అయిందా, నీ జీవితంలో నీ ఓడ బద్దలవబోతుంది. రెడీగా ఉండు. దేవునితో నువ్వు ముందుకు నడవటానికి, దేవుని కొరకు భయపడి నడవడానికి, దేవునిలో స్థిరముగా నువ్వు ముందుకు సాగడానికి నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎప్పుడైతే వ్యతిరేకంగా మారతాయో ఎప్పటికీ నీ జీవితంలో నీ ఓడ పడిపోయిందన్న విషయం కూడా నీకు తెలియదు. అలాగే నడుస్తూనే ఉంటారు, లోకంలో కొట్టుకుపోతూనే ఉంటారు. ఏమండి, అప్పు అయిపోయామన్న విషయం మీకు ఎప్పుడు తెలుసు చెప్పండి? తెలీదు. అప్పు చేసినప్పుడు తెలీదు, వడ్డీ కట్టేటప్పుడు కూడా తెలీదు. ఎంత ఎక్కువ కట్టలేనప్పుడు తెలుస్తుంది. అంతవరకు నీకేమనిపిస్తుంటది? కట్టేయగలం అనిపిస్తుంది. ఏముంది, 10 రూపాయలే కదా, బాంది దీనికి దీనికి దానికి ఇసుక తక్కడ పేడ తక్కడ ఎలాగో ఒకలా కట్టేస్తాం అనుకుంటాం అంతే. కానీ లాస్ట్కి నువ్వు కట్టలేనంత నెత్తి మీద బరువు అయినప్పుడు కదా నీకు తెలుస్తుంది. ఆత్మీయంగా భ్రష్టుడు అయ్యేవారు నీకెప్పుడు తెలుస్తుంది? దాట్స్ ప్రాబ్లం. నీకు తెలీదు. దానికి ప్రెజర్ ఉంటుంది, దీనికి ప్రెజర్ ఉండదు. సాతాను గడు ఒకడు ఉంటాడు కదా, దా పదా అంటాడు. నీకేం కావాలమ్మా? దేవుడే కదా. నీ మనసులో లేడా? మీ అమ్మ ప్రార్థనలో లేడా? మీ ఇంట్లో బైబిల్లో లేడా? పదా నువ్వు వెళ్ళు అంటాడు. నువ్వు పడిపోయావు అన్న విషయం నీకు తెలిసిన రోజు నువ్వు లేచిపోతావు. పడిపోయిన లేడా? ఆడే పడి లేచిపోతాడు. పడ్డాడనో లెగిస్తాడు, పిల్లలైనా సరే. కానీ నువ్వు ఆత్మీయ యాత్రలో పడిపోయావన్న విషయం నీకు తెలియకుండా ఉంచడమే సాతాను విజయం. మెలకు ఎవరికి ఉండాలి ఇప్పుడు? ఎనీ టైమ్ టేక్ కేర్. ఏ పరిస్థితి నిన్ను లోకంలో తీసుకెళ్లదో తెలియదు, ఏ పరిస్థితి జీవడంలో నడిపిస్తుందో తెలియదు, ఏ పరిస్థితి నిన్ను మోసకరంగా నడిపించేస్తుందో తెలియదు, ఏది నీకు విపరీతమైన తృప్తినిచ్చేలాగా లోపంలో తీసుకెళ్తుందో తెలియదు. దేవుని దగ్గర ఉంటే నొప్పి, దెబ్బలు, శ్రమలు. లోకంలో ఉంటే ఆనందం, సుఖం, సంతోషం. ఏ చిన్నదైనా నిన్ను పక్కకి తీసుకెళ్లి నిన్ను ఆత్మీయ భ్రష్టులుగా చేయగలదు. ఎంత తొందరగా అవుతావో నీకు తెలియదు. కానీ ఒక్క మాట చెప్తాను, చాలా మంది ఏమనుకుంటారంటే, వస్తానండి, వస్తాను, ఒకరోజు తిరిగి వస్తాను, లెగుస్తాను, ఒకరోజు వస్తాను అనుకుంటూనే గడిపేసేవాళ్ళు చాలా మందిని చూస్తాం. ఆర్ యు సీరియస్? నీ భక్తిలో నువ్వు తీవ్రంగా ఉన్నావా అని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఏం సమాధానం వస్తుంది నీకు? ఉండాల్సినంత మోతాదులో లేను అని నీ ఆత్మ నీతో చెప్పుద్ది. బట్ రెగ్యులర్ లైఫ్ లో మీరు క్రిస్టియన్ కాదా? క్రిస్టియన్. బైబిల్ చదవట్లేదా? చదువుతున్నారు. ప్రార్థన లేదా? ఉంది. సంఘానికి అంటారా? వెళ్తున్నారు. ఉపవాస ప్రార్థనలు లేరా? ఉన్నారు. మరి ఇవన్నీ ఉండి కూడా నీలో ఉండవలసినంత తీవ్రత నీలో ఎందుకు లేదు అని అడిగితే ఏం చెప్తారు? చెయ్యలేని పనులు నీ ముందు కనపడతాయి, చెయ్యాల్సిన పనులు పక్కన కనపడతాయి. తర్వాత చేద్దాం అనుకుంటాం. కానీ దేవుడు ఈరోజు నీతో ఒకటి అడుగుతున్నాడు, నీ ఓడ బద్దలైపోక మునిపే నీ ప్రయాణానికి జాగ్రత్తగా ఒకవైపు లంగరవై టర్నప్. ఒకవేళ ఆ ప్రదేశం నుంచి ప్రయాణం నీకు కష్టమైతే నువ్వు తెరచాపైనా ఎత్తు, లేదా లంగరైనా వేయి. అంటే ప్రయాణాన్ని ముందుకైనా కొనసాగించు, లేదంటే అక్కడ ఆపేయి. ప్రయాణానికి ఎప్పుడు కూడా యాత్రలో ప్రయాణం చేసే, ఓడలో ప్రయాణం చేసే వాళ్ళు వాళ్ళకి డెస్టినేషన్ తెలియకపోతే దే విల్ స్టాప్ దట్.
అక్కడ లంగరేసి ఆపేస్తారు, వాటిని బ్లాక్ చేసేస్తారు, కదలనివ్వరు. ఆగి సముద్రం నెమ్మలించిన తర్వాత పరిస్థితులన్నీ చూసుకుని మళ్ళీ పరీక్షించుకుని ఎటు నుంచి ఎటు వస్తున్నారో చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం కొనసాగిస్తారు. నువ్వు ఈరోజు ఆగకుండా సాగిపోతూ ఉన్నావు అనుకోండి, ఒకరోజు నువ్వు తేలేది ఆ అంతం లేని ఆ నరకపు లోతులోనే పడిపోతావు, తెలియకుండా జరిగిపోతుంది. నువ్వు చర్చిలోనే ఉంటావు, నరకానికి దారి వేసుకుంటావు. సంఘంలోనే ఉంటావు, తెలియకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. దేవుని వాక్యం అనే మోసంలోనే ముసుగులోనే గడుపుతూ క్రైస్తవ్యాన్ని గడుపుతావు, కానీ తెలియకుండానే ఒకరోజు దేవుని ఎదుట తీర్పులో పడిపోతావు. ఎంత జాగ్రత్తగా ఉండాలి నీ ఆత్మీయ జాగ్రత్త. అందుకే విరిన సంగతులను విడిచిపెట్టి పోకుండా మీరు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యం మిమ్మల్ని కోరుకుంటా ఉంది. కాబట్టి పరిశీలించుకో, ఎక్కడెక్కడ నువ్వు ఇలాంటి తప్పు పనులు చేస్తున్నావో, ఏ పరిస్థితుల్లో నీవు ఆ సూచనలు పట్టించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావు పరిశీలించుకుని దేవునితో స్థిరమైన మనసు కలిగి దేవుని కొరకు నిలవబడడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ఆశ్చర్యమైన కృప మాతో బలవంతం చేస్తూ ప్రతిసారి మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ఏ విషయాలలో మేము తక్కువగా ఉండకూడదని నువ్వు కోరుకుంటున్నావు. ఆ పరిస్థితులు, స్థితిగతులు మా ముందుకు ఎప్పుడూ నిలబడతాయి. అయినప్పటికీ కూడా మేము మా విశ్వాసాలను పరీక్షించుకోవాలి, మా యాత్రను స్థిరంగా ఉంచుకోవాలి. దేని వైపు మేము ఆసక్తి కలిగి ఉంటున్నామో పరీక్షించుకోవాలి. ఏది మమ్మల్ని అతిగా ప్రభావం చేస్తుందో చూసుకోవాలి. మా భక్తికి ఆటంకం పరిచే ఏ స్థితిని కూడా మేము నమ్మకూడదు ప్రభువా. ఆ పరిస్థితులకు మెలకుగా ఉండాలని మా జ్ఞానమును ఆధారం చేసుకోకుండా నీ నీతిని ఆధారం చేసుకోవాలని నేర్చుకుంటున్నాం. మనుషుల్లో తప్పుల్ని కానీ సమస్యల్ని కానీ వెతికితే ఎవడూ పర్ఫెక్ట్ కాదు. మేమే పర్ఫెక్ట్ గా ఉంటే ఇతరులకు మార్గంగా ఉండగలుగుతాం. క్రీస్తు మాదిరిగా ఉండి మాకు చూపించినట్లు మేము కూడా అలాగే ఉండాలని నేర్చుకుంటున్నాం. కాబట్టి వెంబడిస్తున్న వ్యక్తుల మధ్య మేము మోసపోతే నువ్వు బాధ్యుడు కాదని చెప్తున్నావు. కాబట్టి మేము మోసగించబడే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి, కానీ మోసపోయే అవసరం ఎప్పుడు మాకు ఉండదని తెలుసు. ఇకపై అలాంటి పరిస్థితులు సరిచేసుకుని మా భక్తిని, మా ఓడను, మా యాత్రను చక్కటి విశేషమైన జాగ్రత్త కలిగి ఆ కష్టపడే పరిస్థితుల నుంచి సమాధానకరమైన జీవంలోకి నడిచినట్లు సిద్ధపరిచి నడిపించమని నీ కృపకు అప్పగించుకుంటూ, నేర్చుకున్న విషయాలను మరిచిపోకుండా పరిశీలన చేసుకుంటూ, సాధన చేసుకుంటూ నీ కృపను కనిపెట్టి ఆనందించినట్లు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని సమాధానం మన విశ్వాసమందరి జీవితాలలో తోడేండి నడిపించును గాక. ఆమేన్. త్రియేక దేవుని సమాధానం మన విశ్వాసమందరి జీవితాలలో తోడేండి నడిపించును గాక. ఆమేన్. త్రియేక దేవుని సమాధానం మన విశ్వాసమందరి